అసలు వైసీపీని మీరు వదిలేసి బయటికి రావడానికి కారణాలు ఏంటి? నేను అనుకోలేదండి వైసీపీని వదిలేసి వస్తాను అని నేను కల్లో కూడా అనుకోలే. ఆ 2005లోనే ఆయన పాలిటిక్స్ సంబంధం అయినప్పుడు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు కొడుకుని కలవాలి మనం అని ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ 19 years జగన్ గారితో ట్రావెల్ చేసి, కానీ ఇప్పుడు కూడా మారకపోతే నెక్స్ట్ జనరేషన్స్ మమ్మల్ని క్షమించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీడీపీని చూస్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటిదో నాకు చెప్పండి. ఈ డెసిషన్ ఒకసారి లోకేష్ గారిని కలిసిన తర్వాత మాత్రం ఆయన ఒక 1.5 hours మాట్లాడారు. ఏం మాట్లాడారు సార్? ఏమైనా హామీ ఇచ్చారా? ఏం మాట్లాడారు? మీరు పార్టీలు ఉన్నంత కాలము మీకు ఇవ్వాల్సిన వాల్యూస్, మీకు ఇవ్వాల్సిన పొజిషను మీకు ఇచ్చిండ్రు అని మీరు నమ్ముతారా? ఫస్ట్ చెప్పండి. ప్రయారిటీ నాకు ఎందుకు ఉంటుంది మాట. మరి జగన్ గారు ఏమో లేదు వైజాగే అసలు విశాఖపట్నమే ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అయిపోతుంది, నేను కూడా వెళ్ళి అక్కడే ఉంటున్నా అని అంటున్నారు ఆయన. నాకు తెలిసి రాయలసీమలో కూడా నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఓకే, వాళ్ళకు కూడా ఇష్టం లేదు. వైజాగ్ వాళ్ళకి కూడా ఇష్టం లేదు. కొత్తగా వింటున్నాను సార్. వైజాగ్ వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఇప్పుడు టీడీపీ మునిగిపోయే పార్టీయా, వైసీపీ మునిగిపోయే పార్టీయా అనేది ఒక క్లారిటీ మీరే ఇవ్వాలి. అది ఎట్లా అనేది కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు 5 ఏళ్ల కిందట 19లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మరి టీడీపీ ఏం మునిగిపోలేదే. దానికి రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు ఎలక్షన్లోకి వస్తుంది. లిక్కర్ అసలు లేకుండా చేస్తా అనేసరికి మొత్తం ఆడవాళ్ళందరూ ఫుల్ అసలు ఇంకా మా అన్న వచ్చిండు అని ఫీల్ అయిపోయినరు. కానీ ఇప్పటికీ బంద్ చేయడం అయితే కాలేదు. అసలు ఇంక జరగదు అది. ఇంకో 7 ఏళ్ల దాకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి నేను మద్యపాన నిషేధం అని చెప్పినా ఆ బ్యాంకులు ఒప్పుకో. ఈవెన్ ఈరోజు ఏదైతే సెక్రటేరియట్ చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్, అది తాత్కాలిక సెక్రటేరియట్ అన్నారు. దాని మీద 2000 కోట్లు 3000 కోట్లు స్కాములు అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు. చివరికి అదే సెక్రటేరియట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 370 కోట్లు తాకలేదు. 1,00,000 కోట్లు తిన్నాడు ఇతను. లేదు తండ్రిని అడ్డం పెట్టి తండ్రి చనిపోయిన తర్వాత సీఎం అవ్వాలి. ఈరోజు ఇప్పుడు కూడా మేము ఆ పార్టీ నుంచి బయటికి, వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రాకుండా మొండిగా ఆ 3 రాజధానులకు మద్దతుగా నిలబడి వైఎస్ఆర్సీపీలో ఉంటే కామన్ పీపుల్ కూడా మమ్మల్ని క్షమించారు నెక్స్ట్ జనరేషన్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నా ముందు ఒక పొలిటీషియన్ ఉన్నారు. కానీ ఇన్ని పొలిటీషియన్ అనాలనా, బిజినెస్ మ్యాన్ అనాలనా, బిజినెస్ మ్యాన్ కమ్ పొలిటీషియన్ అనాలనా, లేకపోతే స్ట్రగ్లింగ్ పొలిటీషియన్ అనాలనా, ఏం అర్థమవుతలేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఈయన మాట్లాడే మాట వింటే ఎంతో క్లారిటీ, అంటే పాలిటిక్స్ పైన ఈయనకున్న క్లారిటీ అంతా ఇంత కాదు. దాని గురించి నేను ఈరోజు ఆయనతోనే డైరెక్ట్గా మాట్లాడబోతున్నా. అండ్ చాలా చాలా విషయాలపైన డిస్కస్ చేయబోతున్నాం మేమిద్దరం. ముఖ్యంగా ఇది ప్రతి ఒక్కరికి పనికొచ్చే ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా చూడాల్సిన ఇంటర్వ్యూ అని కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే ఎప్పుడు జనరల్గా ఇంటర్వ్యూస్ అనగానే ఒక పర్టిక్యులర్ పర్సన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పొలిటికల్ లైఫ్ని, వీటి గురించి డిస్కస్ చేస్తాం. బట్ ఈరోజు అట్లా కాదు, ఇది డిఫరెంట్. ఇది ఏపీల ప్రజల ప్రతి ఒక్కరి ఫ్యూచర్ గురించి మేము మాట్లాడబోతున్నాం. కాబట్టి తప్పకుండా మీరు అందరూ చూడాలి. అటు ఇటు పోకుండా అట్లనే వస్తుంటారు. సో ఆయనే భరత్ రెడ్డి గారు. ఎస్, భరత్ రెడ్డి గారు నా ముందున్నారు, మాట్లాడదాం. మస్తు ముచ్చట్లు ఉన్నాయి. సార్ నమస్తే. నమస్తే రమ్య గారు. బాగున్నారా సార్? బాగున్నా. సో సార్, యాక్చువల్గా ఇంట్రో ఎప్పుడు నేను ఇట్లా ఇవ్వలేదు. ఎందుకంటే నిజంగానే నేను ఇప్పుడు వరకు ఎన్నో ఇంటర్వ్యూస్ చేసిన, మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ ఎన్నో చూసినాం మేము. సో ఈ టైంలో పర్సనల్ ఇంటర్వ్యూ కన్నా కూడా ప్రజలందరికీ ఒక క్లారిటీ ఇంపార్టెంట్ ఏమో అని అనిపించింది. ఎందుకంటే ఈ టైంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ని ముందు కూర్చోబెట్టుకొని మాట్లాడినప్పుడు అన్ని విషయాలు మాట్లాడలేము. స్టేట్ పాలిటిక్స్ గురించి, సంక్షేమ పథకాల గురించి, ప్రజలకు అందుతున్న వాటి గురించి, అందని వాటి గురించి, జరుగుతున్నవి జరగనివి. బట్ మిమ్మల్ని ముందు కూర్చోబెట్టుకుంటే అన్నీ మాట్లాడొచ్చు అనిపించింది నాకు. ఎందుకంటే మీరు ప్రతిదీ దగ్గరుండి చూసి వచ్చిండ్రు కాబట్టి, ముఖ్యంగా అధికార పార్టీలో ఉండి చూసి వచ్చిర్రు కాబట్టి మీతో మాట్లాడడం కరెక్ట్ అని నా ఫీలింగ్. అందుకోసమే ఈరోజు ఇట్లా చెప్పడం జరిగింది. కరెక్ట్ అనే చెప్పినా అంటారా? కరెక్టే మీరు చెప్పి. అంతేనా? 100% కరెక్ట్. చలో డన్, థ్యాంక్ యూ. సో మరి లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇక్కడ నుంచే నేను ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఏంది అని అంటే, అసలు వైసీపీని మీరు వదిలేసి బయటికి రావడానికి కారణాలు ఏంటి? నేను అనుకోలేదండి వైసీపీని వదిలేసి వస్తాను అని నేను కల్లో కూడా అనుకోలే. అంటే మేము చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఫాలోయర్స్.
కాంగ్రెస్ ఫ్యామిలీ. తర్వాత 2005లో జగన్ గారిని కలవటానికి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ అని ఒక ఏరియా, అది హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఆ ఏరియాలో ఒక డూప్లెక్స్ బిల్డింగ్లో జగన్ గారు ఉండేవాడు. ఆ 2005లోనే ఆయన పాలిటిక్స్ సంబంధం అయినప్పుడు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు కొడుకుని కలవాలి మనం అని ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ 19 years జగన్ గారితో ట్రావెల్ చేసి మారాల్సి వస్తుందని నేను కూడా అనుకోలే. కానీ ఇప్పుడు కూడా మారకపోతే నెక్స్ట్ నేను యాజ్ ఏ గుంటూరేన్గా గుంటూరు ప్రాంతంలో ఉండి నెక్స్ట్ జనరేషన్స్ మమ్మల్ని క్షమించు. ఈ క్యాపిటల్ ఇష్యూలో ఈ రాజధాని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే, రాజధాని అనే ప్రాంతం నుంచి వెళ్ళి వైజాగ్లో ఉంటే, మేము ఇక్కడ లోకల్గా, నాది 4th generation గుంటూరులో, ఓకే, మా బాబు 5th. ఇప్పుడు కూడా మేము ఆ పార్టీ నుంచి బయటికి, వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి రాకుండా మొండిగా ఆ 3 రాజధానులకు మద్దతుగా నిలబడి వైఎస్ఆర్సీపీలో ఉంటే కామన్ పీపుల్ కూడా మనం క్షమించారు నెక్స్ట్ జనరేషన్. అంటే ఒక్క విషయం సార్, ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది. ఇది సంవత్సరం కింద జరిగిన ఇష్యూ కాదు, 2 సంవత్సరాల కింద నుంచి జరుగుతున్న ఇష్యూ కాదు. వేరాస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ముందు నుంచి జరుగుతున్న ఇష్యూ రాజధాని ముచ్చట అనేది. ఎప్పుడైతే వన్స్ స్టేట్ డివైడ్ అయిందో గెలిచిన తర్వాత స్టార్ట్ అయింది. అంటే దానికి ముందు నుంచి ఐడియా ఉన్న సబ్జెక్టే, బట్ ఇష్యూ మాత్రం మీరు అన్నట్టుగా గెలిచిన తర్వాత మొదలైంది. సో గత 4 సంవత్సరాల నుంచి లేదా 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నదే. బట్ ఈ టైంలో ఇలాంటి సమయంలో మీరు కాదనుకొని రావడానికి కారణం? నేను లాస్ట్ టైం కూడా నేను ఇది చెప్పానండి. నేను చాలా మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్తో, యంగ్ లీడర్స్తో, ఇంక్లూడింగ్ సజ్జల గారితో సహా, నేను డే 1 నుంచి చెప్తుంది ఒకటే, రాజధాని గుంటూరు విజయవాడ మధ్యలోంచి వెళ్ళిపోతే గుంటూరు విజయవాడ చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రేపు గవర్నమెంట్ వచ్చినా పోయినా కామన్ పీపుల్ జెండా, వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారని నేను డే 1 నుంచి డిబేట్ చేస్తున్నాను. అదన్నోడు చాలా మంది పొలిటీషియన్స్ కూడా చెప్పి, ఇది ఎమోషన్. ఈ ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది రేపు ఆ ప్రాంతం వరకు 32 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ దేనికి, ఈ రాజధానికి అనుకోని. రాజధాని అంటే ఆ 16 గ్రామాలు 17 గ్రామాలు అది కాదు. దీన్ని బేస్ చేసుకొని ఉన్న కాన్స్టిట్యున్సీస్ 32 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ అన్నిటి మీద ఎఫెక్ట్ పడింది. నేను అక్కడ ప్రాంతం వాడిగా నేను సపోర్ట్ చేయటం, ఆ పార్టీలో ఉండి ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తే నా తల్లికి నేను ద్రోహం చేస్తున్నాను అవుతా, నా ప్రాంతానికి నేను ద్రోహం చేస్తున్నాను. అంటే మీరు మీ ప్రాంతీయ ప్రేమ ఏదైతుందో అది చూపిస్తున్నారు, దాంట్లో తప్పులేదు, న్యాయం ఉంది, దాంట్లో ఎవరికైనా ఉంటుంది అది క్యాజువల్గా. బట్ మీరు ఆలోచించినట్టుగానే ఈ 3 రాజధానుల ముచ్చట వచ్చేసరికి మిగతా 2 రాజధానులు కూడా అట్లే ఆలోచిస్తారు కదా. ఇక్కడ నుంచి రాజధాని కదిలిందా, మేము వైసీపీ జెండా పట్టుకో, మీరు అన్నారుగా. అట్లా ఎందుకు జరిగిందండి? ఒకటి, ఇప్పుడు వైజాగ్ ఎవరు డెవలప్ చేయాల్సిన అవసరం లేదండి. అది ఆల్రెడీ పెద్ద సిటీ, ఆల్మోస్ట్ 40 lakhs రీచ్ అవుతుంది సిటీ పాపులేషన్ పరంగా. వైజాగ్ని మనం డెవలప్ చేసింది, ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. గుంటూరు విజయవాడ మధ్యలో ఇంకో కొత్త సిటీని డెవలప్ చేద్దాం ప్లాన్డ్గా, సెంట్రల్లీ లొకేటెడ్ అయి ఉంది, దండిగా వాటర్ ఉన్నాయి, ఫుల్గా వాటర్ ఉంది. ఏ ప్రాంతంలో వాడికైనా సెంటర్లో ఉంది. అన్నిటికన్నా 5 ఏళ్ళు అసెంబ్లీలో అందరు ఒప్పుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి రోడ్స్ అన్ని డెవలప్ అవుతా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. SRM, విట్, అమృత, ఇట్లాంటి పెద్ద పెద్ద చెన్నై నుంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చి అన్ని పెట్టి అంతా డెవలప్ అవుతున్న టైంలో సడన్ గా 1 fine day వచ్చేసి నేను 3 capitals దీన్ని ఆడబెడతా, ఇంకోటి కర్నూలు పెడతా, ఎక్కడన్నా కోర్టు తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో పెడితే అది క్యాపిటల్ అయిద్దా? మీరు చెప్పండి. ఎక్కడైనా ఒక కోర్టుని తీసుకెళ్ళి, ఇప్పుడు చాలా సార్లు కోర్టులు, హైకోర్టులు ఉంటాయి కొన్ని స్టేట్స్లో, కోర్టు తీసుకెళ్ళి పెడితే క్యాపిటల్ అయిపోద్దా? దాన్ని ఏదో ఇప్పుడు ప్రతి కర్నూలుని డెవలప్ చేయాలా? ఇప్పుడు కర్నూలులో సోలార్ అయ్యేది ప్లాన్ చేస్తున్నారు, సోలార్ సిటీ డెవలప్ చేయండి. తిరుపతిని డివోషనల్ సిటీ డెవలప్ చేయండి. ఈ ప్రాంతం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి అంతా జరుగుతున్న టైంలో 1 fine day ఇది కాదు ఇంకోటి పెడతా అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు కదా. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? కానీ యాక్చువల్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంటుంది సార్. అంటే డెవలప్ చేయాలనుకుంటే అది రాజధాని అవ్వాల్సిన అవసరం కూడా లేదు. నిజంగా చెప్పాలంటే డెవలప్ చేసుకోవాలనుకుంటే రాజధాని ఎక్కడున్నా కూడా మిగతా అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా డెవలప్ చేసుకోవచ్చు.
అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అంటున్నట్టుగా విజయవాడ గుంటూరు కూడా ఇప్పుడు విజయవాడ మంచి డెవలప్డ్, గుంటూరు కూడా మంచిగా వెల్ సెటిల్డ్ నైస్ డెవలప్డ్. ఈ మధ్యలో ప్రాంతం ఏదైతే అంటున్నారో యాక్సెస్ అన్నిటికీ ఉంది అండ్ అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాగుంది అనడంలో తప్పులేదు. వన్స్ అగైన్ తప్పులేదు. చెప్పేదేనంటే మేడం, ఇది మీరు చెప్పింది కరెక్టే. సెంట్రల్లీ నేను చెప్పింది అంతా ఇప్పుడు మనం అది ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అన్ని డే 1 5 ఏళ్ల కింద చెప్పుంటే అప్పుడు ఏం చేయాలని అంతా స్టార్ట్ అయ్యి అందరూ ఓకే అంటే ఫస్ట్ రెచ్చగొట్టారు, ఇంకా మీరు ఇప్పుడు పెట్టకపోతే బాగుండదు అంటారు మీరు. అయితే పెట్టబోట అంత స్టార్ట్ అయింది అంటే నేను చెప్పేది వర్క్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు సెక్రటరియట్ కట్టేశారు, అక్కడ నుంచి అసెంబ్లీ స్టార్ట్ చేశారు, అక్కడ నుంచే అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్నాయి, వర్క్ జరుగుతుంది, హైకోర్టు వచ్చింది, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన లాయర్లు జడ్జెస్ అందరూ వచ్చి ఆడ వర్క్ చేసుకుంటున్నారు, ఇల్లు తీసుకున్నారు. ఒక సిస్టమ్ ఒక 5 ఏళ్ళు స్టార్ట్ అయిపోయింది ఆడ. మళ్ళీ తూచి ఇది కాదు నేను మళ్ళీ ఇంకోసారి పెడతా, అది ఇంకొక ఆయన వస్తాడు ఆడ వైజాగ్ తీసుకెళ్ళి నేను బళ్ళారి దగ్గరలో అనంతపురం దగ్గర పెడతా అంటాడు. దానికి ఎక్కడి వరకు దానికి ఒకటి మీరు అన్నట్టు అది నిజమే. మీరు ఏమన్నారు, ఏ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు, ఒకటి స్టాండ్ అయిపోయి డెవలప్ అవుతుందని అంతే ఉంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్న చోట ఎక్కడైనా డెవలప్ చేయొచ్చు. మీరు చెప్పింది పాయింట్. ఇది అన్నీ ఓకే అయిన తర్వాత మార్చడం తప్పు అంటుంది. ఓకే ఓకే సరే, మీరు ఏదైతే నేను చెప్పేది ఆ ప్రాంతం మాట్లాడుతున్నారో ఇప్పుడు ఎప్పుడో 70 ఏళ్ల కిందట చెప్పేవాళ్ళు మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు, చెన్నై నుంచి విడిపోయినప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టాలని ఒక ప్రపోజల్ వచ్చింది. తర్వాత కర్నూలు పెట్టారు, హైదరాబాద్ పెట్టారు. మళ్ళీ హైదరాబాద్ని వదులుకోవటం అనేది ఎవరికి ఇష్టం లేదు. ఇక్కడ అందరితో ఎమోషన్గా హైదరాబాద్తో బాండ్ ఉంది కాబట్టి అందరికి ఏదో మళ్ళీ వచ్చాం. తర్వాత కొంత అప్పుడేదో ప్రకాశం జిల్లాలో దొనకొండ కాడ పెడతారని ఒక రూమర్ ఉంది. తర్వాత కృష్ణా జిల్లాలో ఏడ పెడతారు అందుకు. అక్కడ ఆ రోజు ప్రకాశం జిల్లాలో పెట్టేసి యాక్సెప్ట్ చేసేవాడు. ప్రకాశం జిల్లాలో ఉండుంటే ఆ 5 ఏళ్ళు అయితే అందరూ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చేది అక్కడైనా. ఇక్కడ పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ అంతా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీలో అదే రోజు ఎమ్మెల్సీ ఇది కూడా లేకుండా రద్దు చేస్తా అన్నాడు. 2 చెప్పాడు ఆ రోజు, అది బ్యాక్ తీసుకున్నాడు. ఇది కూడా బ్యాక్ తీసుకొని ఉంటే అంటే నేను చెప్పాను, నేను యాజ్ ఏ గుంటూరు నాకు ఆ ప్రాంతవాసిగా తీసుకొని ఉంటే నేను 100% పార్టీ మారేవాడిని. అయితే ఇప్పుడు అడుగుతా సార్, నేను మీరు పార్టీలు ఉన్నంత కాలము మీకు ఇవ్వాల్సిన వాల్యూస్, మీకు ఇవ్వాల్సిన పొజిషను మీకు ఇచ్చిండ్రు అని మీరు నమ్ముతారా? ఫస్ట్ చెప్పండి నాకు. ఏంటంటే ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నంత కాలం, వైసీపీలో ఉన్నప్పుడు, నేను పార్టీలో ఉన్నంత కాలం నేను అదే మేడం వన్ సైడ్ మీరు అది ఒక అడిగే పార్టీలో ఉన్నంత కాలం 100% నాకు నేను చెప్పేది, నేను 2005 నుంచి జగన్ గారితో ఫాలో అవుతా ఉన్నాను. పార్టీకి ఆ ప్రాంతంలో బ్యాక్ బోన్ ఉన్నాను. పార్టీ లేనప్పుడు కూడా క్యాడర్ని నేనే పుష్ చేశాను. అంత వచ్చిన తర్వాత కూడా నాకు ప్రయారిటీ ఉంది. ప్రయారిటీ ఎందుకు ఉంటుంది? ప్రయారిటీ నాకు ఎందుకు ఉంటుంది ఒక మాట చెప్పండి. నేను పార్టీ వచ్చిన తర్వాత కూడా నేను మీకు మీ షోలో చెప్తున్నా, సింగిల్ రూపీ సింగిల్ పైరవి లేకపోతే నా సొంతానికి నా కాలేజీలో సింగిల్ కాలేజ్ ఏదన్నా ఒకటి తెచ్చుకున్నాను ప్రూవ్ చేస్తే నేను గుంటూరు టౌన్ వదిలేసి వెళ్ళిపోతాను. ఒకటి. రెండోది, వైఎస్ఆర్సీపీలో నా ప్రయారిటీ ఇచ్చారంటే నేను ఉండటం వల్ల వైఎస్ఆర్సీపీకి ఒక 10 ఓట్లో 20 ఓట్లో 100 ఓట్లో 1000 ఓట్లో ఈ 5 ఏళ్లలో కానీ ఎప్పుడైనా సరే ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవుతుంది. ఎందుకంటే నా స్వార్థానికి నేను పార్టీని అడ్డం పెట్టి పార్టీని అడ్డం పెట్టో లేకపోతే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను మినిస్టర్లను సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడ్డం పెట్టి ఏదో ప్రయోరీలు చేసి లేకపోతే ఆ పొజిషన్ ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో నేను లేను. నాకంటూ మీరు ఆఫ్ స్క్రీన్ అయినా ఎంక్వైరీ చేసుకోండి, నాకంటూ భరత్ రెడ్డి అనేవాడికి ఆ ప్రాంతంలో ఎస్పెషల్లీ గుంటూరు ప్రాంతంలో గుడ్ విల్ ఉంది. వీడు ఎవరిని ఏ స్వార్థానికి వాడుకోడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఉన్న రోజు కూడా గవర్నమెంట్ వచ్చిన రోజు కూడా నేను ఏ రోజు కూడా నా గవర్నమెంట్ ఉంది వెనకమాల అండ ఉంది, లేకపోతే నా వెనకమాల సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి నేను ఏ టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టలా, జనసేన వాళ్ళు ఇబ్బంది పెట్టలా. నాకు సాధ్యమైనంత వరకు. మీరు అన్నారు కదా, నేను ఎప్పుడైనా ఏ పైరవీలు చేసినా అని కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా తీసుకొచ్చుకున్నా అని కానీ, ల్యాండ్ కానీ మీ కాలేజీలు కానీ ఇలాంటివి ఏమైనా దీనికి సంబంధించిన విషయాలలో ఏమైనా పార్టీని అడ్డం పెట్టుకొని నేను చేసినట్టయితే ఒక్కసారి చెప్పమనండి, నేను ఇది చేస్తాను అంటున్నారు.
సో అలాంటివి చెయ్యడానికి తగిన పదవి మీకు ఇవ్వకపోవడం వల్ల పదవి పైన జరగలేదు. చేయొచ్చు. నేను ఎవరితో నేను నా ప్రయోజనం కోసం నేను నాకు పార్టీ స్టాండ్ నచ్చలేదు, నేను వచ్చేసి అంత బయటికి. ఓకే, నేను ఎవరినే వల్ల నేను 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 చెప్తుంది ఏంద్రా అంటే పదవి ఇస్తేనే ప్రైమరీ పదవి ఇవ్వకుండా కూడా చేయగలను, నేను చేయాలనుకుంటా. ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో ఏ ఎమ్మెల్యే అయినా ఏ మినిస్టర్ అయినా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని 100% చేసేవాడు. ఓకే, నేను నాకు కావాల్సిన చెడ్డ పని ఏది నేను చేయించుకొని నేను చేయను, నా నేచర్ అది కాదు. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తారు, అన్న ఒక 50 ఎకరాల భూమి ఉంది, అది ఏదో నెంబర్లో ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో లేకపోతే కలెక్టర్ గారి దగ్గర అది తీపిస్తే మనకి ఇది 10 లక్షలు అన్న భూమి, ఎకరం 10 లక్షలు కొనుక్కోవచ్చు, ఇది తీపిస్తే 2 కోట్లు అయింది అంటాడు. ఇలా నాకు ఈ 5 సంవత్సరాల్లో చాలా కొన్ని 100 వచ్చి ఉంటాయి. ఓకే, నేను 100 వచ్చినా కానీ నేను అది చేయలేను, నేను అసలు ముందర అవి అడగలేను, నాతో పని కాదు ఇది, ఎందుకు ప్రశాంతంగా వెళ్ళండి. నాకు ఇక్కడ ఒక డౌట్ సార్, మీరు ఇంత క్లీన్ చిట్ గా ఉంటూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ గా ఉంటూ పార్టీ ఏదైతే కరెక్ట్ రూట్ లో వెళ్ళట్లేదని మీరు ఫీల్ అయింది ఏదైతే ఉందో, మరి మీ ఫ్రెండ్స్ ఫీల్ అవ్వట్లేదు? అది చాలా మంది ఫీల్ అవుతున్నారు మేడం. అదే చెప్పేది, ఇప్పుడు నేను చెప్పేది గుంటూరు కృష్ణా జిల్లాలో వైసీపీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే అక్కడ నుంచి రాజధాని వెళ్తలేదు, నేను ఫీల్ అవ్వట్లేదని వాడి దేవుడి మీద ప్రమాణం చేసి గుండెల మీద చేసుకుని చెప్పమను, అందరు ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎవరో ఒకడు భరత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొంచెం ఎమోషన్ ఉన్నాడు బయటకు వస్తాడు అంతే. అక్కడ అతనికి ఉన్న ఇబ్బందులు ఉండొచ్చు, పార్టీ మారలేని పొజిషన్ అవ్వచ్చు, ఎదురు పార్టీలో ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉండొచ్చు, ఎదురు పార్టీలో వెళ్ళాను కానీ టికెట్ రాకుండా ఆడే ఉండాలి, ఇంకా తప్పదు అనుకోవచ్చు. చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అక్కడి నుంచి నాకు తెలిసి మొన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీ మారారు. ఆయన పార్టీలో ఉన్నప్పుడు కూడా రోజు బాధపడేవాడు. ఆయన కూడా ఈ ప్రాంతం నుంచి రాజధాని వెళ్తే రేపు మనం ఎలక్షన్లో ఏమని చెప్పి ఇటుకి అడుగుతాం ఓటని. కొంతమంది అవకాశాలు లేక, కొంతమంది సరే అసలు మనకు రాజకీయం అవసరం లేదు, మన ప్రాంతం కోసం అన్న నిలబడ్డ సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది అనుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో గుంటూరు లోకల్లో ఉన్న లీడర్స్ అందరికీ కూడా గుంటూరు ఒకటే కాదు, గుంటూరు కృష్ణా జిల్లా ఎస్. సో గుంటూరు కృష్ణా జిల్లా మొత్తంలో ఉన్న లోకల్ లీడర్స్ అందరికీ కూడా ఈ అసంతృప్తి ఉంది, 100% ఉంది. ఓకే, సో మరి ఈ 3 రాజధానులు అనే కాన్సెప్టే చాలా కొత్త కాన్సెప్ట్ బేసిక్గా. అంటే ఇప్పుడు వరకు నేనైతే ఎప్పుడు వినలేదు సార్. గతంలో కూడా రాజధాని అనగానే ఇదా అదా అదా ఏదో ఒకటి అన్న ఒక డెసిషన్కి వస్తారు. బట్ ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ విన్నది ఏపీ నుంచే. అవును, అసలు బేసిక్గా దీనిపైన మీ ఉద్దేశం ఏంటది? సక్సెస్ కాదు రమ్య గారు, 100% సక్సెస్ కాదు. ఎందుకంటే 3 రాజధానులు అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితే దారుణంగా ఉంది. దీనిలో మళ్ళీ 3 రాజధానులు. అసలు అన్నిటికన్నా గౌరవం ఏంటంటే ఇప్పుడు ఈ 3 రాజధానులు తీసేస్తే బయటికి వెళ్తే మా పరిస్థితి ఎలా ఉందా అంటే, జనరల్గా ఇంతమంది ఆంధ్ర వాళ్ళు అంటే భయంకరమైన తెలియగలవాళ్ళు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వ్యాపారాలు చేస్తారు, ఎక్కడైనా బతికేయగలుగుతారు అనే స్టేజ్ నుంచి మా పరిస్థితి ఇప్పుడు ఎట్లా అయిందిరా అంటే, వీళ్ళకి 5 ఏళ్ల నుంచి భారతదేశంలో ఒక రాష్ట్రానికి రాజధాని లేదు, బయటికి వెళ్తే మమ్మల్ని అమాయకంగా చూస్తున్నారు జాలిగా. అరే వీళ్ళు ఏంద్రా బాబు ఈ స్టేట్ ఎట్టు ఉంది, వీళ్ళకి దిక్కు లేదు అన్నట్టు, వీళ్ళు ఎప్పటికైనా అందరూ హైదరాబాదో లేకపోతే ఇది రావాలి. ఇవన్నీ ఒక్కటే క్వశ్చన్. రాజధాని చాలా మంది నన్ను అడుగుతారు, రాజధానే ఇంపార్టెంటా? నేనేమంటా అంటే రాజధాని ఇంపార్టెంట్. ఒకటే మేడం, న్యూయార్క్ నగరం లేకపోతే అమెరికా లేదు ఈరోజు, లండన్ నగరం లేకపోతే బ్రిటన్ లేదు, హైదరాబాద్ నగరం లేకపోతే తెలంగాణ లేదు. ఈ హైదరాబాద్ కోసం కొట్లాడింది అందరూ. రాజధాని ఇంపార్టెంట్ అంటే రాజధాని ఇంపార్టెంట్. ఇప్పుడు రాజధాని విషయంలో మీకు ఇంత క్లారిటీ ఉంది, మరి జగన్ గారు ఏమో లేదు వైజాగే అసలు విశాఖపట్నమే ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అయిపోతుంది, నేను కూడా వెళ్ళి అక్కడే ఉంటున్నా అని అంటున్నారు ఆయన. మరి అట్లా అండము అంత స్ట్రైట్ గా అట్లా అండం అనేది స్టాండ్ అదండి. ఇప్పుడు ఆయన స్టాండ్ అది రమ్య గారు. మేము ఆ ప్రాంతం వాసిగా, నాకు తెలిసి రాయలసీమలో కూడా నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇష్టం లేదు వెళ్ళటం వైజాగ్ వాళ్ళకు కూడా ఇష్టం లేదు. వైజాగ్ పీపుల్లో నాకు చాలా మంది వైజాగ్లో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నేను మీకు చెప్తుంది వైజాగ్ వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు సార్? వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ వైజాగ్ పీపుల్ మైండ్ సెట్ నాకు తెలుసు, వాళ్ళు చాలా సాఫ్ట్ పీపుల్, అంటే వాళ్ళు ప్లెయిన్గా హ్యాపీగా మంచిగా పని చేసుకున్నామా, ఒక 3 hours 4 hours మధ్యాహ్నం నిద్రపోయామా, ఈవినింగ్ వర్క్ చేసుకున్నామా, మంచిగా మన బీచ్కి వెళ్ళామా, పల్లీలు తిన్నామా,
లేకపోతే కాసేపు ఆ ఋషికొండ పైకి వెళ్ళామా, తిరిగామా, వచ్చి కొనుక్కున్నాం. Hmm. వాళ్ళ లైఫ్ కూల్గా వెళ్తుంది. వాళ్ళు ఈ క్యాపిటల్ వచ్చి ఇదంతా హడావుడయ్యి వాళ్ళు కొంచెం నేచర్ని కూడా ఇష్టపడతారు. వాళ్ళకి ఇదంతా ఈ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు హుదూత్ వచ్చినప్పుడు చాలా సఫర్ అయ్యారు వాళ్ళు. కానీ ఎంతైనా ఒక రాజధాని వస్తుందంటే ఒక బంగారు ముద్ద చేతికి దొరికిందనే అనుకోవాలి. ఇప్పుడు ల్యాండ్స్ ఉన్న వాళ్ళు అనుకోండి, చిన్న చిన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా సార్, నేను ఇక్కడ తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవి జరుగుతాయి అన్నారు, కానీ అన్నేమో సంగతి పక్కకు పెడితే రియల్ ఎస్టేట్ పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది. సో వేరాజ్ ఎక్కడైతే రాజధాని వస్తుందో అక్కడ ల్యాండ్ వాల్యూ పెరగడం అనేది, అసలు ఆల్రెడీ చాలా ల్యాండ్ వాల్యూ ఉంది విశాఖపట్నం, లేదని నేను అనట్లే, విపరీతమైన ల్యాండ్ ఈరోజు కొనలేని పరిస్థితే. కానీ ఒకవేళ అలాంటి ప్లేస్లో రాజధాని వస్తే ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్న ఫీలింగ్లో కూడా జనాలు ఉంటారు కదా కొందరు. అదే నేను చెప్పేది, రాజధాని వచ్చినప్పుడు వైజాగ్లో ఉంది, ఎవరికి ఉంది, కొంత ఒక 5% పీపుల్కి, ఎవడైతే ల్యాండ్ బ్యాంక్ ఉందో వాళ్ళకు ఉంది. మీరు ఆఫ్ స్క్రీన్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎప్పటికప్పుడు మీరు వైజాగ్ వెళ్తారు ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చేయడానికి, డెఫినెట్లీ ఆఫ్ స్క్రీన్ వెళ్ళండి. మీరు వైజాగ్లో ఎయిర్పోర్ట్లో దిగండి, ఒక క్యాబ్ మాట్లాడుకోండి, క్యాబ్ డ్రైవర్ కాడ నుంచి బయట దాకా మీ క్యాపిటల్ వస్తే ఎలా ఉండి వాడు ఎవడో అంటాడు, మాకు ఎందుకు సార్ ఈ క్యాపిటల్, ఏదో హ్యాపీ మా ఊరు మేము బతున్నాం, ఈ ట్రాఫిక్ ఇవన్నీ పెరుగుతాయి, రేపు మా చెట్లన్నీ పోతాయి, మా కొండలన్నీ ఈ తలకాయ నొప్పి అంతా మాకెందుకు, మాకు పెద్ద సిటీయే కదా మాది, మేము హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అని మేజర్ పీపుల్ చెప్తారు. ఓకే, వైజాగ్ ఎవరికి ఇష్టం ఉండదు క్యాపిటల్ రావటం ఉంటుంది, కానీ నేను డిఫరెంట్గా చూసింది వైజాగ్లో. ఓకే, వైజాగ్లో నేను మొన్న రీసెంట్గా కూడా అడిగి ఒక క్యాబ్లో వెళ్తుంటే వాడు ఒకటే అన్నాడు, మాకు రాజధానితో సంబంధం ఏంటి సార్, ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువైంది, మా ఊరు మా మనుషులు మేమంతా సాఫ్ట్, మీరు మాకన్నా తెలియగలవాళ్ళు, ఇక్కడికి ఎందుకు మీరు రావటం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓకే, నేను చెప్పేది అక్కడ క్యాపిటల్ వైజాగ్ రాకూడదనిగా, ఆ పీపుల్ అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళు కూల్గా హ్యాపీగా మా సిటీ, మా పెద్ద సిటీ ఉంది చాలు మాకు అనే మైండ్ సెట్లోనే ఉన్నారని చెప్పి. సో మరి ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్న మీరు ఈరోజు టీడీపీని చూస్ చేసుకున్నారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీడీపీని చూస్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటిదో నాకు చెప్పండి. టీడీపీని చూస్ చేసుకోవడానికి నేను డే 1 ఇది నేను ఈ రోజు చూస్ చేసుకుంది కాదు. నేను లాస్ట్ 1 year నుంచి నేను మదన పడతాను. 1 year నుంచి నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. నాకు టీడీపీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, అదే ఇప్పుడు నాకు అదృష్టం ఏంటంటే నాకు జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఎన్ని పార్టీలు ఉన్నాయా సార్ మారడానికి? నేను మారాలనుకుంటే నాకు ఇప్పుడు కొన్ని పార్టీలోకి వెళ్తే నాకు ఈరోజు టికెట్ కూడా అనౌన్స్ చేసేవాడు. ఓకే, బీజేపీ జనసేన ఏ పార్టీలోకి వెళ్ళినా నాకు టికెట్ ఇచ్చేవాళ్ళు, నాకు కానీ నా వైఫ్ కానీ ఎమ్మెల్యే టికెట్. ఓకే, నేను లాంగ్ రన్లో నాకు టీడీపీ బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు టీడీపీకి ఆల్మోస్ట్ ఎప్పుడో 80లో స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా రన్నింగ్ ఉంది. నాకు ఎందుకో టీడీపీ అయితేనే మనం ఎక్కువ కాలం రాజకీయం చేసుకోవచ్చు, ఆ పార్టీ అయితే బాగుంటుంది. రెండోది ఈ డెసిషన్ ఒకసారి లోకేష్ గారిని కలిసిన తర్వాత మాత్రం ఆయన ఒక 1.5 hour మాట్లాడాడు, నాకు 3 times మాట్లాడాడు. ఇంకా మనం ఇంత జర్నీ చేయొచ్చు లోకేష్ గారితో. ఓకే, ఏం మాట్లాడారు సార్? ఏమైనా హామీ ఇచ్చారా? ఏం మాట్లాడారు? ఆఫ్ స్క్రీన్ జరిగినాయి చెప్పలేం కదా మేడం. హామీ ఇచ్చారా పోనీ మీకు ఏమైనా? నేను అదే చెప్తున్నా, అవన్నీ అంటే 100% లోకేష్ గారితో నేను మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాట నాకు బాగా నచ్చింది, ఇప్పుడు స్టేట్ ఉన్న పరిస్థితి బాగాలేదు భరత్, మనం పని చేద్దాం కలిసి, స్టేట్ని డెవలప్ చేసుకున్నాం, స్టేట్లో ఇండస్ట్రీస్ తేవాలా, మంచి మంచి స్టూడియోస్ తేవాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, వెల్ఫేర్ ఆయన చెప్పింది కూడా వెల్ఫేర్ కూడా ఉండాలా, వెల్ఫేర్తో పాటు ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుని వెళ్దాం, లాంగ్ రన్లో మనం చేస్తే బాగుంటుంది పార్టీకి, నువ్వు రా మనం కలిసి పని చేద్దాం అన్నాడు. నాకు ఎందుకో లోకేష్ గారితో నాకు కంఫర్ట్ ఇచ్చాడు అనిపించింది నాకు. ఓకే, అంటే మనం ఇంత జర్నీ చేయొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు కొడుకంటే మనం ఏది మాట్లాడవచ్చు ఏది మాట్లాడకూడదు ఎన్ని కొంచెం బ్యారియర్స్ ఉంటాయి. ఆయన ఎన్ని చాలా ఫ్రీగా క్లోజ్గా యాజ్ ఎ బ్రదర్ లాగా ఏది కావాలంటే అది మాట్లాడాడు, నీకు ఇట్లా చేద్దాం ఇది చేద్దాం. నేను ఓకే సరే, గవర్నమెంట్ వస్తాయా రావా, ప్రభుత్వం వస్తుందా రాదా, ఇవన్నీ అనవసరం, ఇంకా ఆయనతో ట్రావెల్ చేద్దాం, ఓకే టీడీపీ పార్టీలో జాయిన్ అవుదాం అని చెప్పి డెసిషన్ తీసుకున్నాను.
సో ఇప్పుడు జాయిన్ అయిపోయారు కాబట్టి ఈ పొత్తు ఏదైతే ఉందో, ఈ 3 పార్టీల పొత్తు ఏదైతే ఉందో దీనిపైన రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు, కొందరికి ఒక పార్టీ కలవకపోయి ఉంటే బాగుండు, 2 పొత్తు పెట్టుకుంటే బాగుండు అనిపించింది. ఇట్లాంటి రకరకాల పొత్తుల పైన రకరకాల ఉద్దేశాలు ఉన్నాయి జనాలు. మీ ఉద్దేశం ఏంది అసలు? నేను పొత్తులు విషయం అనేదానికి ఇప్పుడు పొత్తులు ఎట్లా ఉంటుందంటే మేడం, ఇప్పుడు ఈ పొత్తు కొత్తగా వచ్చింది కాదు, 2014లో కూడా వచ్చింది. అవును, 14లో సక్సెస్ అయ్యారు. 2014లో ఈ పొత్తు 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటే ఒక లైన్ చెప్తాను. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు వైట్ పేపర్లా ఉన్నాడు. ఎలా అంటే ఆయన మీద ఉన్న అభియోగం ఏందిరా ఆ రోజు అంటే 1,00,000 కోట్లు తిన్నాడు ఇతను, లేదు తండ్రిని అడ్డం పెట్టి తండ్రి చనిపోయిన తర్వాత సీఎం అవ్వాలి, ఈ 2 అభియోగాలు ఉన్నాయి. క్లీన్ వైట్ పేపర్లో ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఎమోషన్ ఉంది. కమ్మ, కాపు, రాజు, వైశ్య, బ్రాహ్మిన్, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, ఈ అన్ని కులాలు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఎక్కడో చోట లబ్ధి పొందున్నారు. ఆ ఎమోషన్ ఉంది, లబ్ధి పొందున్నారు అన్ని కులాలు. ఆ రోజే ఈ కూటమి కలిసి వీళ్ళ 3 పోటీ చేస్తే అంత ఎమోషన్లోనే 67 సీట్లు పరిమితమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్ని ప్రాంతాలతో గొడవలు ఆయనకి, అన్ని కులాలతో గొడవలు, అన్ని సిస్టమ్స్తో, అంటే సిస్టంలో వర్క్ చేసే ఎంప్లాయీస్తో గొడవలు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్లో, సినిమా థియేటర్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, యాక్వా, లేకపోతే మైన్స్, అంటే ఎనీ బిజినెస్ మ్యాన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడు. జగన్మోహన్ రెడ్డి గారికి డ్రింక్ చేసే ప్రతి పేదవాడు జగన్ గారికి యాంటీ. మీకు ఎందుకు సార్ నిజంగా చెప్పాలంటే డ్రింక్ చేసేవాడు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే ఆయన తీసేస్తాను మాట ఇచ్చేయడం తీయలేదు కదా సార్. లిక్కర్ ఇస్ కంటిన్యూయింగ్ కదా ఇంకా ఏపీలో. మీరు, నేను అదే చెప్తాను, నేను ఇప్పుడు పార్టీ మారాను కాబట్టి నేను ఏదో కావాలని మాట్లాడుతున్నాను అనేది దాని మీద మళ్ళీ ఇది అయ్యింది. కానీ పేదవాడు రోజు కాయ కష్టం చేసుకొని వాడు 500 సంపాదించుకుంటాడు. వాడు వైన్ షాప్కి వెళ్తాడు, తెలంగాణ 230 రూపాయలు. ఇదే మందు 2019లో 120 రూపాయలు అమ్మింది. అంటే 100 రూపాయలు వాడి దగ్గర నుంచి నువ్వు తీసేసుకో. అది ఏ మందు? నాచి రకం మందు. అది మీరు కావాలి అంటే సరే మీరు వెళ్ళలేరు రమ్య గారు, ఇక్కడ ఉన్న ఎవరన్నా మీ ఎంప్లాయీస్లో యంగ్స్టర్స్ పిల్లల్ని డ్రింక్ చేసే పేదవాడి దగ్గరికి వెళ్ళి ఆ పేదవాడిని మీరు మైక్ పెట్టండి, నేను చెప్పక్కర్ల ఆన్సర్, నువ్వు ఈసారి ఏ పార్టీకి వేస్తావు ఓటు, జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నావా, టీడీపీకి వేస్తున్నావా అని అడగండి. 10 మందిలో ఒక్కడన్నా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తానని చెప్పేస్తాడేమో అడగండి. అంటే చాలా యాంగిల్స్ ఉంటాయి సార్ ఒకదానికి. మీరు చెప్తున్న ఈ యాంగిల్ మీ ఉద్దేశంలో నేను మధ్యలో చెప్తాను. ప్లీజ్ కంటిన్యూ. పేదవాడు ఎవరు? పేదవాళ్ళు డ్రింక్ చేసేవాడు ఎవరు? వాడు ఓటేయడు. ఎంప్లాయీస్, టీచర్స్ వీళ్ళు ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాంటీ ఉన్నారు జగన్ గారు. అంగన్వాడీ వాళ్ళు యాంటీ ఉన్నారు. ఇప్పుడు మా ప్రాంతం, రాజధాని ప్రాంతంలో 32 కాన్స్టిట్యున్సీలు వాళ్ళు యాంటీ ఉన్నారు. ఇది కాక కొత్తగా ఆయనకు యాడెడ్ ఏంద్రా అంటే ఇలా 2 సిస్టర్స్ని ఆయన బయటకు దోశాడని, వివేకానంద రెడ్డి గారి హత్య ఇంతవరకే వాళ్ళ చెల్లెలికి న్యాయం జరగలేదు, హత్య ఏం జరిగిందనేది న్యాయం జరగలేదు ఈ గవర్నమెంట్లో అనేది కానివ్వండి, ఇన్ని అభియోగాలు ఉన్నాయి ఆయన మీద. ఇన్ని అభియోగాలు, ఇంత వ్యతిరేకత మీద ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వస్తారు? నేను 2014 ఎగ్జాంపుల్ చెప్పా. ఈ 19కి వచ్చేటప్పటికి ఇన్ని సెక్టార్స్లో వ్యతిరేకత ఉంది. ఆయనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంద్రా అంటే స్కీమ్ తీసుకున్నాడు ఈయన ఓటేస్తాడు. నేను డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు ఇచ్చినోడు నాకు ఓటేస్తాడు అని దాని మీద ఉన్నాడు ఆయన. చూడాలి ఇప్పుడు రేపు ఎలక్షన్ చూడాలి మేడం. ఆయన స్కీమ్స్ పనిచేస్తాయా, ఆ స్కీమ్ తీసుకున్నాడు ఓటేస్తాడా, లేదు నేను ఇన్ని వ్యతిరేకతలోనే చెప్పి ఇంత వ్యతిరేకత ఉంది. నా అంచనా, నా పర్సనల్ ఒపీనియన్, నాకు ఇప్పుడు 6 ఎలక్షన్స్ నేను చూశాను నా చిన్నప్పటి నుంచి, నా అంచనా కూటమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ వ్యతిరేకతలో కూడా వాళ్ళు తీసుకున్న వాళ్ళు వేసారు అంటే జరిగిద్దని నేను అనుకోవటం, దాన్ని జరగటానికి 5% ఛాన్స్. అంటే సో కూటమి అనేది కరెక్ట్ గా ఉందంటారు అయితే మీ లెక్క ప్రకారం? ఒకటి మేడం, ఇంట్లో 4 ఉంటేనే 4కే పడదు. ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయి,
చిన్న చిన్నవి ఉండొచ్చు. సరే చంద్రబాబు వాళ్ళలో వాళ్ళకి ఏమన్నా ఉండని సార్, అది మనకు అనవసరం. ఉమ్, వాళ్ళలో 100 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, వాళ్ళు సరి చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళే పైకి వస్తారు, అది వేరే విషయం. ఉమ్, బట్ ప్రజలకి ఈ కూటమి పనికి వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. 100% నమ్ముతారు, ఓకే, డౌటే లేదు, నమ్ముతారు. సో దాంట్లో డౌట్ లేదు కాబట్టి ఇప్పుడు కూటమి కరెక్ట్ గా ఉంది. నేను ఒకటి మేడం ఉమ్. రమ్య గారు, నేను చెప్పేది ఏంటంటే నాకన్నా మీకన్నా ప్రజలు చాలా తెలియగలడు. వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంది, జియో వాడు తక్కువ రెంట్లో నెట్ ఇస్తున్నాడు, వాడిని మోసం చేయటం మన వల్ల కాదు. వాడు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాడు ఎవరికి ఓటేయాలని. వాడు ఊరకు మన దగ్గర నటిస్తుంటాడు, మీరు వచ్చినా సార్ నేను వేస్తాను మీకే, ఇంకొక ఆయన వచ్చినా నేనే వేస్తాను ఓటు మీకే అంటాడు, అంతే. వాడు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను. ఓకే, కానీ ఇందాక మీరు మాట్లాడిన పేదోడే ఈ రోజు ఇంకో మాట కూడా మాట్లాడే అవకాశం ఉంది. లైక్ ఎట్లా అంటే, మా పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు, మా పిల్లలకి అసలు ఇంగ్లీషే రాదు, అలాంటిది ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు, దానికి ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం మనము. సో అందుకోసమైనా మేము జగన్ అన్న ఓటేస్తాం అనేటోళ్ళు కూడా ఉన్నారు. సో మరి దీనిపైన చెప్పేది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేకపోతే అమ్మఒడి, ఇవన్నీ కొన్ని మంచి స్కూల్స్, సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, కొన్ని మంచి స్కీమ్స్. నేను చెప్పేది అన్ని చెడ్డ అని చెప్పలేదు మేడం, కొన్ని మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం చదవద్దని ఎవరు అంటలా. ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్ ఇంగ్లీష్ మీడియం ఉండాలా, అట్లని తెలుగు మీడియం కూడా ఉండాలిగా. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాం, తెలుగు ఉండాలి సార్, తెలుగు కూడా ఉండాలా. కొత్తగా పెళ్లి చేసుకున్నాం, వైఫ్ వచ్చిందని తల్లిని బయట దోసేలేంగా. నా ఉద్దేశం ఏంటంటే, ఆన్ స్కూల్స్ అంటే గవర్నమెంట్స్ తో సంబంధం లేకుండా చెప్తున్నాను నేను ఈ మాట, అంటే నా పర్సనల్ ఉద్దేశం ఇది. ఏంది అని అంటే, ఎక్కడైనా ఏ రాష్ట్రం అయినా ఏదైనా కానీ వాళ్ళ మద్దతు అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో డౌట్ లేదు. కరెక్ట్ గా దొరికారు మీరు. ఇప్పుడు మీ పేరు ఎలా వచ్చింది? మీరు తెలంగాణ యాస మాట్లాడతారు. అవును, మీకు పేరు మెయిన్, మీ స్లాంగే కదా మీ బలం. రాములమ్మ అనగానే ఉంటుంది తెలంగాణ యాస భాష. అవును, అట్లా నేను ఏం చెప్తున్నా అంటే, ఇంగ్లీష్ ఉండాలా, అట్లాగే తెలుగు ఉండాలా, డెఫినెట్లీ ఉండాలి. నేనేమంటున్నా అంటే సార్, ఇంగ్లీష్ మీడియం ఉన్నంత మాత్రాన తెలుగుని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బలమైన తెలుగు నేర్పాలి. ఇప్పుడు బేసిక్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో నాకు ఉన్న కంప్లైంట్ ఇది ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు తెలుగు మీడియం స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మార్చడం వల్ల ఏం ఒరిగిపోయింది అంటే, డెఫినెట్గా చెప్పాలంటే ఏం ఒరిగిపోలేదు. నిజంగా చెప్పాలంటే ఏవైతే ఎప్పటి నుంచో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయో దాంట్లో తెలుగుని బలపరచాల్సిన అవసరం ఉంది. నిజానికి చెప్పాలంటే ఇంట్లో తెలుగు మాట్లాడే ప్రతి పిల్లోడు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతాడు, రాయగలుగుతాడు, చదవగలుగుతాడు, కానీ తెలుగు మాత్రం అంత ఈజీగా రాయలేడు చదివినా కూడా. ఇది పరిస్థితి. అంటే తెలుగు మీడియం పైన ఇంగ్లీష్ ఫోకస్ చేస్తే తెలుగు మీడియం పిల్లలకు ఆబ్వియస్లీ తెలుగు వచ్చు, రాయడము, చదవడము ఇవన్నీ. సో వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, బయట ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతారు వాళ్ళు. మంచిదే. టీడీపీ స్టాండ్ కూడా ఇంగ్లీష్ చెప్పొద్దని ఎప్పుడు చెప్పలేదండి, ఇంగ్లీష్ తో పాటు తెలుగుని కూడా బ్యాలెన్స్ చేసి చెప్పమంది. కానీ కొంత వ్యతిరేకత మాత్రం వచ్చింది కదా అనౌన్స్ చేసినప్పుడు. అప్పుడు అంటే అప్పుడున్న బ్యారియర్లకు ఒక్కొక్కరు ఒక్కలాగా అర్థం చేసుకుంటారు మేడం. ఇప్పుడు ఆ రోజు ఆయన ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే పెడతాడేమో, తెలుగుని నెగ్లెక్ట్ చేస్తాడేమో అనేది కొంతమందిలో ఉండొచ్చు, కొంతమంది చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు అంత పెద్ద వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళే తెలుగు మనకు ఉండాలా అని బలంగా చెప్పాడు. ఆయన తెలియదు, నేను చెప్తా సార్ తెలుగు ఉండాలా. అందుకనే ఆయన ఆ రోజు వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేయడంలో ఏదైనా రాంగ్ దీనిలో ఉండొచ్చు, లేకపోతే మాకు సంబంధించిన మా పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఏదైనా రాంగ్ తీసుకొనొచ్చు. కానీ ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూనే ఉండాలి. నేను అనుకోవటం రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇవన్నీ డిస్టర్బ్ చేయడు ఆయన. ఓకే, నా తెలిసి అయితే ఆయన మైండ్ సెట్ ప్రకారం ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తాడు నీట్గా. ఇంగ్లీష్ స్కూల్స్ ఎప్పుడైనా తెలుగు ఉంచి ఇంగ్లీష్ తీస్తానని ఎవరు చెప్పలేదు కదా టీడీపీలో, ఎవరైనా చెప్పారా మా పార్టీలో? లేదు లేదు. అండ్ ఇంకొకటి పేదోడి విషయం ఎట్లా వచ్చింది కాబట్టి అది కూడా అడుగుతాను సార్. ఇప్పుడు ఏదైతే ఈ పేదోడికి పెత్తందారికి మధ్య వారు, క్లాసిక్ వారు అని చెప్పేసి బాగా వినిపిస్తున్నమాట, దీని గురించి మీరేమంటారు? నేను చెప్పేది అదే రమ్య గారు. ఇప్పుడు జనాలు ఎలా ఉందంటే, నేను చెప్పేది అసలు అది వినటానికి విచిత్రంగా ఉంది నాకు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, క్లాస్ వారు, పెత్తందారి వర్సెస్ పేదోడు అంటారు. అసలు అది ఎంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది. పేదోడు వర్సెస్ పెత్తందారి అంటే, ఇప్పుడు ఒక ఊర్లో ఓ పెద్ద ఆయన ఉన్నాడండి, ఓ పెద్ద మనిషి. వాడు ఆయన 100 ఎకరాల భూమి ఉంది, ఓ 10 ఎకరాలు అమ్మి ఊళ్ళో రైస్ మిల్ పెట్టాడు, దానిలో 100 మంది పనిచేస్తారు. ఇప్పుడు ఆ రైస్ మిల్ ఆయన్ని పెట్టొద్దనా, ఈ 100 మందికి ఉపాధి వద్దనా? అది రైస్ మిల్ పెట్టకూడదు, నువ్వు ఈ 100 మంది పని చేయకూడదు, వీడు రైస్ మిల్ వాడు పెత్తందారి కదా, వీడు మాత్రం పని చేయకూడదు. లేకపోతే ఒక ఫ్యాక్టరీ పెడతాడు, ఒక రొయ్యల్ ఫ్యాక్టరీ పెట్టాడు,
ఈ కోస్టల్ లైన్లో ఒక ఆయన ఒక 200 కోట్లు పెట్టి రొయ్యల్ ఫ్యాక్టరీ పెట్టాడు. ఉమ్, ఈ రొయ్యల్ ఫ్యాక్టరీ పెడతాం వల్ల ఉమ్, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ఆడవాళ్ళకో వాళ్ళకు చుట్టుపక్కల ఉండే పని వాళ్ళకో ఒక 400-500 మందికో 300 మందికో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఉమ్, ఇది వాడు ఇప్పుడు రొయ్యల్ ఫ్యాక్టరీ పెట్టాడు పెత్తందారా, ఉమ్, వీళ్ళు పేదవాడు అనుకుందాం. ఉమ్, ఆ రొయ్యల్ ఫ్యాక్టరీ పెట్టకూడదనా లేకపోతే వీళ్ళు ఈ ఎట్లా అనేది నాకు అర్థం కాదు. రెండోది ఉమ్, సరే అట్లా అనుకుంటే ఉమ్, ఇప్పుడు ఈయన పేదోడు వర్సెస్ పెత్తందారి అనేది గవర్నమెంట్ చెప్తాను. ఉమ్, నువ్వు పేదోడిని ఎవరిని ఇండస్ట్రియలిస్ట్ని చేసావు, ఎవరిని ఫ్యాక్టరీలు పెట్టించావు? ఉమ్, నువ్వు నిజంగా పేదోడు వర్సెస్ పెత్తందారి అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఉమ్, కాన్స్టిట్యున్సీకి ఉమ్, జిల్లాకి ఉమ్, ఒక 100 మంది పేద యువకులు తెలివిగల్లోళ్ళు చదువుకున్న వాళ్ళు ఉమ్, స్మార్ట్ ఉమ్, పిల్లల్ని ఉమ్, ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న కానీ మైనార్టీలో ఉమ్, తీసుకొని గవర్నమెంటే ఒక 1 కోటి 2 కోట్లు లోన్ ఇప్పించి ఉమ్, స్టార్టప్ కంపెనీలో ఫ్యాక్టరీస్ పెట్టియొచ్చుగా, ఉమ్, పేదోడిని డెవలప్ చేయొచ్చు కదా. స్కిల్ పేదోడిని నువ్వు డబ్బులు ఇచ్చి ఉమ్, వాడిని ఇంట్లో కూర్చోబెట్టే బదులు ఉమ్, పేదోళ్ళు చదువుకున్న పిల్లల్ని మెరుపులు లాంటి కుర్రవాళ్ళని చాకులు లాంటి పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు గవర్నమెంటే ఫండ్ చేసి పేదోడిని డెవలప్ చేయొచ్చు. ఉమ్, ఇంకోటి స్వతంత్ర భారతదేశంలో ఉమ్, ఇంత పెద్ద భారతదేశంలో ధనికులు ఎంత సహజంగానే పేదలు ఉంటారు. ఏ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా, నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ అయినా, సోనియా గాంధీ గారు నడిపిన గవర్నమెంట్ అయినా పేదోడికే పని చేస్తుంది. భారతదేశం పేద దేశం, ఉమ్. పేదోడిని డెవలప్ చేయాలని చేస్తుంది. కొత్తగా ఏం నిజంగా చేస్తుంది? చెప్పాలంటే భారతదేశం గొప్ప దేశమే సార్. ఉమ్. మీరు పేద దేశం అనొద్దు, నేను జీర్ణించుకోలేను ఆ అట్లా కాదు, ఈ విషయాన్ని. పేదోడు ఇప్పుడు అమెరికాలో గొప్పోడే గొప్పోడు అవుతున్నాడు అన్న విషయం అమెరికాలో మాత్రం నిజం. 15-16% పేదోళ్ళు ఉన్నారండి. ఉమ్, మరి అగ్రదేశం కదా. ఉమ్, ఇంకోటి మీరు అన్నట్టు నిజంగానే గొప్ప దేశం. ఉమ్, మన చుట్టుపక్కల ఇంక్లూడింగ్ చైనా ఒక్కటి తీసేస్తే ఉమ్, ప్రతిరోజు హ్యాపీగా ఆనందిని నిద్రపోతుంది ఇండియాలోనే. భారతదేశం ఎస్ అన్ని కంట్రీలు రోజు అన్నం దొరక ఇబ్బంది పడతాం. ఎస్ ఆ ఇండియాకు ఉన్న ప్రతి కంట్రీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అని. అవును. నేను డేంజర్ జోన్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీ పోతుంది. ఉమ్, ఈ క్లాస్ వార్ అని లేకపోతే పేదోడు వర్సెస్ పెత్తందారు అనేటోడికి ఉమ్, తెలివి గల్లోడు. ఇప్పుడు మీరే ఉన్నారు మేడం, ఉమ్, మీరు ఒక కొత్తగా ఐఐటిలో టాపర్ మీరు ఉమ్, వచ్చారు. మీ దగ్గర ఊళ్ళో ఒక 50 కోట్లు డబ్బులు ఉన్నాయి. ఉమ్, మీ నాన్నగారు సంపాదించి ఉమ్, ప్రాంతం మీద ప్రేమ. ఉమ్, నువ్వు ప్రాంతం మీద ప్రేమతో ఆ 50 కోట్లు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి ఒక 200 కోట్లు తీసుకొని వచ్చి ఉమ్, నువ్వు అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటావు. ఉమ్, ఈ గొడవలు పేదలు వర్సెస్ పెత్తందారులు ఎన్ని అనేటోడికి వాడి మైండ్లో ఏం పడిద్ది? ఉమ్, నాకు సేఫ్ ప్లేస్ ఏంది? హైదరాబాద్ వచ్చేస్తాడు, లేకపోతే చెన్నై పోతాడు, లేకపోతే బెంగళూరు. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? స్టేట్ క్రెడిబిలిటీ పోతుంది. ఓకే. కులాల మధ్యన మతాల మధ్యన క్లాస్ వార్ అని అని చేస్తే సో దాని ఫైనల్ గా వెనక- నష్టపోయే స్టేటే. దాని వెనక ఏదైతే ఉద్దేశం ఉందో అది కన్వే అవ్వకుండా రాంగ్ రూట్ లో వెళ్తుంది. రాంగ్ రూట్ లో వెళ్తుంది అంటారు. ఇందాక మనం ఇంకో విషయం మాట్లాడుకున్నాం ఇట్లా ఇంగ్లీష్ మీడియం దాని గురించి. సో ఇదే తప్పు ఇక్కడ కూడా జరుగుతుంది అంటారు. ఇంగ్లీష్ మీడియంలో తప్పులు ఏం జరిగినాయి అంటే మీరు అన్నారు కదా కన్వే చేసే విధంలో తప్పు ఉండొచ్చు. కన్వే చేసే విధంగా తప్పు జరిగినాయి, కానీ ఇంగ్లీష్ మీడియం మంచి కాన్సెప్ట్ అది. అదే అంటున్నా, అది కన్వే చేసే విధంలో తప్పు జరగడం వల్ల నేనేమన్నా అంటే ఆ, ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా ఉండాలా. ఉమ్, ఇప్పుడు భార్య ఇంటికి వచ్చిందని చెప్పి అమ్మని దూరం చేయకూడదు. అమ్మ భార్య ఇద్దరు కలిసి రన్ చేయాలి ఒకే స్టైల్లో. ఉమ్, మన ఇంట్లో కొత్త పెళ్ళి నా వైఫ్ వచ్చింది, అమ్మ వెళ్ళిపోలే అంటే నువ్వు పక్కింటికి వెళ్ళిపో అంటానికి లేదు కదా. అవును. దీన్ని బ్యాలెన్స్ నడపాలి. ఉమ్, ఉమ్, కొంచెం ఇప్పుడున్న కాంపిటీషన్ వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువ ఉండొచ్చు, దాన్ని సపరేట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెట్టి కొంచెం అట్లా మెల్లి రన్ చేస్తే రెండు ఒకే దానిలో వెళ్తాయి. ఓకే ఓకే. సో మరి ఇంకో మాట కూడా బాగా వినిపిస్తుంది సార్, అంటే టీడీపీ మునిగిపోయే పార్టీ అని చెప్పేసి వైసీపీ. మరి ఇప్పుడు టీడీపీ మునిగిపోయే పార్టీయా వైసీపీ మునిగిపోయే పార్టీయా అనేది ఒక క్లారిటీ మీరే ఇవ్వాలి. అది ఎట్లా అనేది కూడా మీరే చెప్పాలి. టీడీపీ మునిగిపోద్దా వైసీపీ మునిగిపోద్దా అనేది పెద్ద టైం లేదండి, ఇంకా ఉంది 31 days. తెలిసిపోద్ది. ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాడు. రెండోది నేనేమనుకుంటున్నా అంటే టీడీపీ అయినా వైసీపీ అయినా ఒకవేళ ఈరోజు మా కూటమి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అలానే వైసీపీ ఎందుకు మునిగిపోద్ది? దాని ఓట్ బ్యాంక్ దానికి ఉంటుంది. అవును, డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్ల కిందట 19లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, మరి టీడీపీ ఏం మునిగిపోలేదే. దానికి రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడు ఎలక్షన్లోకి వస్తున్నారు. ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి? టికెట్ల కోసం ఒక టికెట్ కోసం 10 మంది క్యూలో ఉన్నారు టీడీపీలో. అది ఒక పార్టీ ఓటమి అయితే మునిగిపోవటం అన్నీ ఏమున్నది మేడం, అదంతా అది అవాస్తవం. అంటే దాంట్లో పొత్తు వల్ల కూడా అలాంటి మాట వచ్చుండొచ్చు అని అనుకోవచ్చా, లేదంటే పొత్తుకి దానికి సంబంధం లేదంటే మునిగిపోయే పార్టీ అని చెప్పేసి?
ఎక్కడ పొత్తు అంటే పొత్తు వల్ల ప్లస్ పొత్తు వల్ల ప్లస్ ప్లస్ అంటారా? 100% ప్లస్. నేను చెప్పేది దీనిలో ఇది పెద్ద సబ్జెక్ట్ మేడం. పొత్తు అనే దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు పొత్తు ఉండటం వల్ల నేను ఇందాక చెప్పాను 2014లో పొత్తు వెళ్ళాం, 100% గవర్నమెంట్ ఫామ్ చేసింది. పొత్తు వల్ల నేను అనుకోవడం ప్లస్ అనుకుంటున్నాను. ఓకే ఓకే. అంతా మైనార్టీస్లో ముస్లిం మైనార్టీస్ ఓట్ బ్యాంకు వైసీపీ వైపు కొంచెం టర్న్ ఉండొచ్చు. ఓకే, లెట్స్ సీ అంటారు అయితే. అది చూడాలి అది. ఓకే, మీరు బాగా అంటే యూనో మీ ఏదైతే సర్వే ఉందో మీరు ఎవరితో చేయించారో కానీ మీ సర్వే చాలా బాగుంది సార్. బేసిక్గా అంటే మీరు కరెక్ట్ పాయింట్స్ కొన్ని మాట్లాడుతూ ఉన్నారు, అది బాగుంది. అంటే ప్రజెంటేషన్ కూడా చాలా నీట్గా చెప్తున్నారు మీరు. సో ఇంకొక విషయం ఉంది నా దగ్గర, లిక్కర్ గురించి కూడా మాట్లాడినాం మనం ఇందాక. యాక్చువల్లీ లిక్కర్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు ఏపీలో. అవును, ఇందాక మాట్లాడినప్పుడు నేను అడుగుదాం అనుకున్నా, బట్ దాంట్లో నుంచి ఇంకో టాపిక్ వచ్చేసరికి నేను డైవర్ట్ అయ్యా. సో లిక్కర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఈ స్కీమ్ గురించి ఎట్లుంది అని అంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, లిక్కర్ అసలు లేకుండా చేస్తా అనేసరికి మొత్తం ఆడవాళ్ళందరూ ఫుల్ అసలు ఇంకా మా అన్న వచ్చిండు అని ఫీల్ అయిపోయినారు. సో మా అన్న వచ్చిండు, మొత్తం లిక్కర్ బంద్ చేస్తాడు, మా మొగోళ్ళంతా మంచి పని చేసుకుంటారు అని చెప్పేసి చాలా సంతోషపడ్డారు. లేదు ఒకవేళ లిక్కర్ బంద్ చేయకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో నేను అసలు రాను, ఓటు అడగనన్నారు. కానీ ఇప్పటికీ బంద్ చేయడం అయితే కాలేదు, కుదరలేదు. నేను ఒక్కటి ఫ్రాంక్ గా కూడా చెప్తాను రమ్య గారు. యా ప్లీజ్. సరే, లిక్కర్ బ్యాన్ అంటే నేను కొంచెం రియాలిటీలో ఉంటా. యా ప్లీజ్ ప్లీజ్. కొంతమంది ఆడవాళ్ళు ఎవరైనా తప్పుగా అనుకున్నా నేను సారీ చెప్తున్నా. ఇప్పుడున్న పరిస్థితిలో నేను చాలా రియాలిటీలో ఉంటాను. మేము చిన్నపిల్లప్పుడు లిక్కర్ తాగి తాలిబొట్లు అమ్మి భార్యలను కొట్టి లేకపోతే ఇవి చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎన్ని ఎక్కడున్నాయి మేడం? లిక్కర్ కోసం సంసారాలు నాశనం చేసుకునే వ్యవస్థ సిస్టమ్ లేదు అసలు. ప్రతి ఒక్కడికి అవగాహన ఉంది. వాడి పేదోడు కూడా వాడికి ఉన్న దానిలో 500 1000 రూపాయలు సంపాదిస్తే 100 150 రూపాయలు 200 రూపాయలే తాగుతున్నాడు. ఓకే, ఈ రోజు ఆ పాత రోజుల్లో లాగా ఎన్టీ రామారావు గారి టైంలో ఆయన బ్యాన్ చేశాడంటే ఆ రోజు ఇంత అవగాహన లేదు, ఇన్ని సిస్టమ్స్లో ఇంత మీడియా చట్ట వ్యవస్థలు ఇంత ఇప్పుడు ఇప్పుడు ఉమెన్కి సంబంధించిన ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ లేవు. అవును అవును. అందువల్ల ఇవన్నీ జరిగాయి. ఆ రోజు ఆయన తీసుకున్న రైట్ డెసిషన్ అది. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇవన్నీ తీసేస్తే లిక్కర్ బ్యాన్ చేయడం తర్వాత సంగతి, లిక్కర్ బ్యాన్ చేయడం తర్వాత సంగతి కష్టం అంటారా? ఈ రోజు మొన్న గవర్నమెంట్ ఒక ఒప్పందం చేసుకుంది, మీకు తెలుసో తెలీదో. గవర్నమెంట్ ఏం ఒప్పందం చేసుకుందంటే 39,000 కోట్లు లేకపోతే 25,000 కోట్లు, 25,000 కోట్లు అయితే పక్క 25,000 కోట్లు ఒక 10 బ్యాంకులు కలిసి ఒక MOU చేసుకొని గవర్నమెంట్కి ఎస్క్రాస్ అకౌంట్ అని ఉంటుంది. ఎస్క్రాస్ అకౌంట్ అంటే మీకు అర్థమయ్యే భాషలో, వీళ్ళందరూ లోకల్గా అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఒక ATM ఒక క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టపోతే ఆ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఎస్క్రాస్ అకౌంట్లు పెట్టింది. అంటే ఇప్పుడు నాకే ₹1,00,000 అకౌంట్ శాలరీ పడుతుంది, ఆ శాలరీ డైరెక్ట్ అకౌంట్లో పడుద్ది, నీ సంబంధం లేకుండా ఆ అకౌంట్ ఎస్క్రాస్ అకౌంట్ తీసేసుకుంటుంది. మిగిలితే ఇస్తా లేకపోతే లేదు. ఆ అకౌంట్ ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మీద వచ్చే రెవెన్యూ, పెట్రోల్ డీజిల్ స్టేట్ గవర్నమెంట్ వాటా మీద వచ్చే రెవెన్యూ మీద సుమారుగా 25,000 కోట్లు, తర్వాత 10,000 కోట్లు పెంచినట్టున్నారు. ఈ మధ్య ఇంకో 10,000 తీసుకున్నట్టున్నారు. 39,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. బ్యాన్ చేయడం తర్వాత ఇంకేం బ్యాన్ చేస్తారు? అసలు ఇంక జరగదు అది. ఇంకో 7 ఏళ్ల దాకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి నేను మద్యపాన నిషేధం అని చెప్పినా ఆ బ్యాంకులు ఒప్పుకో, నమ్మకండి అంటారా? అయితే నేను చెప్పేది అది ప్రూఫ్ కావాలంటే బ్యాంకులు ఆన్లైన్ గూగుల్లోకి వెళ్ళి కొడితే మొత్తం వస్తుంది. పెట్రోల్ డీజిల్ మీద స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఇది. ఏది ఈ లిక్కర్ మీద వచ్చే 6,000 కోట్లు 8,000 కోట్ల సంవత్సరానికి వచ్చే ఆదాయం మొత్తం కలిపి సుమారు 39,000 కోట్లు అని నేను అనుకుంటున్నా. అంటే 25,000 కోట్లు అయితే ఒకసారి తీసుకున్నారు, దాన్ని మళ్ళీ ఇంకొక 10,000 కోట్లు పెంచినట్టున్నారు ఈ 1 year లో లోన్. ఇంకా మనకి సంబంధం 6 to 7 years డ్యూరేషన్. ఈ 6 to 7 years ఎవరి చేతిలో లేదు. చంద్రబాబు గారు కూడా ఏం చేయలేరు. ఆ డబ్బులు ఆదాయం రాదు మనకి, ఆదాయం బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఇంకో 7 ఏళ్ల దాకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను బ్యాన్ చేస్తాను, ఆ బ్యాంకులు ఒప్పుకో. సో యాక్చువల్గా ఈ విషయం నాకు తెలియదు మీరు చెప్పే వరకు. బట్ నిజంగా అంటే చాలా హ్యూజ్ రెవెన్యూ వచ్చేదే మనకి లిక్కర్ పైన. పెట్రోల్ డీజిల్ ఈజ్ వన్ ఆఫ్ దమ్. సో ఈ రెవెన్యూయే అక్కడ కట్ అయిపోతుంది అని అంటే
ఇంకా మిగిలేది ఏంటి రేపటి రోజు అదే అనేది ఒక ప్రశ్న. నేను చెప్పేది అదే మేడం. నేను చెప్తుంది రమ్య గారు, నేను ఎందుకు బాధపడుతున్నా అంటే జనరల్గా నాకున్న దానిలో ఈ లిక్కరు ఇవన్నీ పెట్టారు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎటు వెళ్తున్నాయి, ఈ స్కీమ్స్కి వెళ్ళిపోతున్నాయి. పంచాయతీరాజ్ ఫండ్స్ ఎటు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు పంచాయతీలో గ్రామ ప్రెసిడెంట్ ఒక అతను ఉంటే నీట్గా స్ట్రీట్ లైట్లు పల్లెటూరులో, రోడ్స్, కాలువలు, వారికి ఏం కావాలో అది నీట్గా పంచాయతీ ప్రెసిడెంట్ చేసుకునేవాడు. ఆ ఫండ్స్ స్కీమ్స్కే. ఈ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్, పంచాయతీరాజ్ ఫండ్స్, ఇంకా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 400 కోట్లు డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు తీసేసుకుంది గవర్నమెంట్. దాని వాళ్ళకి ఎంతో ₹10 వడ్డీ తెస్తున్నారు. ఈవెన్ ఈరోజు ఏదైతే సెక్రటేరియట్ చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్, అది తాత్కాలిక సెక్రటేరియట్ అన్నారు, దాని మీద 2000 కోట్లు 3000 కోట్లు స్కాములు అన్నారు, అన్నారు, అన్నారు. చివరికి అదే సెక్రటేరియట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 370 కోట్లు తాకట్టు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది సార్, గతంలో గవర్నమెంట్లు కూడా ఇవన్నిటిని బ్యాంకులలో తాకట్టు పెట్టడం అనేది జరిగింది, ఇది ఏం కొత్త కాదు. కానీ వేరియేషన్ ఎక్కడ ఉందంటారు మరి అక్కడికి ఇక్కడికి ఇంతగా? నేను అదే మేడం, నేను అదే రమ్య గారు, నేను ఒకటే చెప్తున్నాను అంటే గతంలో కూడా జరిగినాయి. అసలు గతంలో కదా ఎప్పుడు జరుగుతుంటాయి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నానండి, ఇల్లు అవసరానికి ఇల్లు తాకట్టు పెట్టుకోవడం వేరు. భార్య తాలిబొట్టు పుస్తులు తాకట్టు పెడతానికి స్టేజ్కి వచ్చింది అనుకోండి, ఆ సంసారం ఎలా ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంది. తాకట్టు పెడతాం తప్పులేదు, ఓకే, చిన్న చిన్న వాటికి 300 కోట్లు 200 కోట్లు కూడా తాకట్టు పెట్టిన స్టేజ్కి వచ్చేసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నాను. సో మరి టీడీపీని ప్రజలు గెలిపిస్తే టీడీపీ ఏ విధంగా ఇందులో నుంచి ఈ లూబిలో నుంచి బయటికి గుంజుతుంది అంటారు? మరి నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఉంటే నెక్స్ట్ కొంచెం ముందల విత్స్టాండ్ చేస్తాడు స్టేట్ అని నేను అనుకుంటున్నాను. ముందల మూవ్ అంటే అన్ని స్కీమ్స్ డెవలప్మెంట్ ఇవన్నీ పుష్ అయ్యి వెళ్తుంటాయని నా పర్సనల్ ఒపీనియన్. సో అంటే మనం గుడ్డిగా దొరికిందలా తీసుకెళ్ళి తాకట్టు పెట్టి కొట్టేయటం, నీకు స్కీమ్స్ గట్ట రెవెన్యూ ఎట్లా రావాలా, స్టేట్ పరిస్థితి ఏందని ఆలోచించట్లే ఈ గవర్నమెంట్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులకి మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తే రేపటి రోజు స్టేట్ ని అంతో ఎంతో ఫస్ట్ నిలబెట్టాలి పడిపోకుండా అంటే రెవెన్యూ జనరేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ తీసుకొచ్చుకోవాలి, పని కల్పించాలి. అట్లయితేనే మొట్టమొదట ఒక స్టెప్ నిలబడగలుగుతాం. సో ఈ కెపాసిటీ చంద్రబాబు గారికి ఉందంటారా? ఆయనే కదా ఇప్పుడు, ఆయన ఆల్రెడీ 14 ఏళ్ళు. ఇప్పుడు నాకు ఒక ఫేమస్ జర్నలిస్ట్ చెప్పాడు మేడం, ఇదే హైటెక్ సిటీ దగ్గర 2020కి ఇలాగే టీవీలో ఇలా అయింది అని చంద్రబాబు గారు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఒక జర్నలిస్ట్, నార్త్ నుంచి వచ్చిన జర్నలిస్ట్ పెద్దగా నవ్వి ఇది ఎలా అయింది అని చెప్పి వెళ్ళిపోయారంట. అదే జర్నలిస్ట్, నా ఫ్రెండ్ జర్నలిస్ట్ని ఒక 20 ఏళ్ల కింద ఈ మధ్య హైదరాబాద్ వచ్చి, నేను ఆ రోజు ఏదైతే ఆ పిక్చర్లో చూశానో దానికన్నా ఎక్కువ హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను తక్కువ అంచనా వేశాను, దానికన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు డెవలప్ అయ్యి హైదరాబాద్. ఏది హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఏరియా చూసి. అలా నేను చెప్పేది ఏంటంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్వెస్టర్స్ తేగలడు, ముందర ఈ కన్ఫ్యూజన్ నుంచి స్టేట్ని బయటపడేయగలడు అనేది నా పర్సనల్ ఒపీనియన్, నా బలమైన పర్సనల్ ఒపీనియన్. ఓకే, అంటే మనం ఒక్క సైడ్లో కొట్టుకుంటే అన్ని ఇచ్చుకుంటూ వెళ్తే లాస్ట్కి ఏం మిగలదు స్టేట్. ఓకే ఓకే. అండ్ ఆంధ్రాలో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే సార్, నదులు పక్కనే పారుతూ ఉంటాయి, మీది నుంచే పారుతూ వెళ్తూ ఉంటాయి, అయినప్పటికీ నీళ్ళ ప్రాబ్లం ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవును, మంచినీటికి, సాగునీటికి ఈ రోజుకి కూడా కష్టపడుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు, నేను చూసి వచ్చిన ఇది పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోవాలి డెఫినెట్లీ. పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే దీనిపైన ప్రభుత్వం ఒక వాగ్దానం కూడా చేసింది. అసలు దానిపైన మీ ఉద్దేశం ఏందో చెప్పారు, మీరు ఏ యాంగిల్లో చూస్తారు దాన్ని? ఇప్పుడు పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి హార్ట్ లాంటిది కదా, ఆల్మోస్ట్ అది ఒక్కటి అయిపోతే ఇంకా మా స్టేట్ ముందర కొంచెం సస్యశ్యామలంగా అంతా అందరికి వాటర్, పంటలు పండటం, ఏ ప్రాంతానికైనా కెనాల్స్ తీసుకోగలుగుతాం, అది అయితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నాం. లాస్ట్ ఈ గవర్నమెంట్లో కూడా అయిపోద్ది అనుకున్నాం, మరే అది నాకు అది ఫండ్స్ మరి తెచ్చుకోలేకపోయారు అక్కడ సెంట్రల్ నుంచి. అక్కడ ఏదైనా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు దాని మీద కొంచెం అవగాహన లేదు, కానీ నేను అనుకోవటం, నా పర్సనల్ ఒపీనియన్ రమ్య గారు, పోలవరం పూర్తి చేసి ఈ రాజధాని కదిలీకుండా ఉంచి
ఈ ఎంప్లాయీస్తో గొడవలు పెట్టుకోకుండా Hmm. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి నేను చెప్తుంది, Hmm. పోలవరం కట్టి Hmm. ఈ రాజధాని కదలియకుండా Hmm. ఎంప్లాయీస్తో అందరితో ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో గొడవలు ఇవన్నీ వాడికి కావాల్సినవి ఇచ్చేసి ఉంటే Hmm. ఈ లిక్కర్ Hmm. ఈ లిక్కర్ సంబంధించిన అందరూ తెలుసు, లిక్కర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఓపెన్ సీక్రెట్, అందరూ తెలుసు. Hmm. ఈ లిక్కర్ ఇట్లాంటి ఇష్యూస్లో ఇవన్నీ జాగ్రత్తగా చేసుకొని ఉంటే Hmm. ఇట్లా అంటే మళ్ళీ ఇంకొకటి అన్నిటికన్నా ఈ గవర్నమెంట్ చేసిన పెద్ద తప్పు ఏంద్రా అంటే Hmm. ప్రతి వాడిని కొడతాం, తిడతాం, స్టేషన్లు వేయటం, బెదిరియటం, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ని కొడతాం, ఇవన్నీ చేయకుండా Hmm. ఉండుంటే Hmm. ఇంకొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు Hmm. గవర్నమెంట్ ఫామ్ చేసి ముఖ్యమంత్రిగా ఉండేవాడు. అంటే మీరు బేసిక్గా ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా అలిగేషన్స్ చేస్తున్నారు, కానీ ఈ రోజుకి కూడా ఆయన ఎక్కడైనా మీటింగ్ పెడితే Hmm. అసలు తండోపతండాల ప్రజలు ఒకటే వస్తూ ఉంటారు, అన్న అంటారు, అరుస్తారు, అసలు చాలా హంగామా క్రియేట్ అవుతుంది అక్కడ. అదే కదా, అంటే ఈ అభిప్రాయం correct point అంటే అడిగారు. ఈ అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది అంటారు మరి? కరెక్ట్గా అడిగారు మీరు. ఉమ్, జగన్ గారి సభలకి ఉమ్, తండోపతండాలకు జనం రావటం వాస్తవమే, అవును, వస్తున్నారు. ఎస్. కానీ మీకు తెలియదు ఏంటంటే రమ్య గారు, 2014 ఎలక్షన్ క్యాంపెయిన్ ఏంటి, దీనికన్నా ఎక్కువ వచ్చారు జగన్ గారు జనం. ఈ మీటింగ్స్ కన్నా 2014లో ఇంకా ఎక్కువ వచ్చారు. ఓకే. 2014లో ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటింగ్స్ పెడతానికి ఓకే, రెవెన్యూ వ్యవస్థలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ఆయన చేతిలో ఉంటాయి. ఇంతమంది పనిచేసి పుష్ చేస్తుంటే ఆ సభలో జనం వస్తున్నారు. ఉమ్, ఉమ్, ఆ రోజు ప్రతిపక్షంలో ఏమీ ఇంత బలం లేకుండా ఉమ్, ఏమీ లేనప్పుడు 2014లో ఎంతమంది జనం వచ్చారు. ఆ రోజు గవర్నమెంట్ రాలా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాలా. ఉమ్, జనం ఈరోజు వస్తున్న జనం వేరు, ఉమ్. 2014లో వచ్చిన జనం వేరు. అంటే అప్పుడు మరి ఆయన పాదయాత్రలు ప్రజలకు చాలా దగ్గరగా ఆ ఉండడం. రోజు పాదయాత్రలు చేస్తున్నాడు. ఉమ్, సోనియా గాంధీ గారు అన్యాయంగా ఈయన అరెస్ట్ చేసిందనే ఒక అభియోగం ఉంది, అవును, అదొకటి నడుస్తుంది. రాజశేఖర రెడ్డి అన్నిటికన్నా పెద్దది ఏంటంటే ఎమోషన్. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉన్నారు, వాళ్ళ కొడుకు, ఉమ్, ఆ ఎమోషన్ ఉంది ఆ రోజు. ఉమ్, ఉమ్, అందువల్ల ఉమ్, ఇప్పుడు మనం చూసే 24లో జనం కన్నా 14లో ఇంకా ఎక్కువ జనం వచ్చారు. ఉమ్, ఉమ్, జనం వస్తే ఉమ్, రాజ్యాధికారం రాదు మేడం. ఉమ్, జనం వస్తే రాజ్యాధికారం వస్తే 2014లోనే ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. సో ఇంకా దాని గురించి పెద్దగా నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమై ఉంటుంది అంటారు. ఇప్పుడు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చింది కాబట్టి జనసేనకి ఈసారి 21 సీట్లు ఇవ్వడం జరిగింది పోటీ చేయడానికి. సో ఆ విషయంలో కూడా చాలా కొంచెం గడబడులు అవి ఇవి జరిగినాయి, అసంతృప్తి బాగానే ఉంది, ఇప్పుడు కూడా క్యాడర్లో అసంతృప్తి అనేది నడుస్తుంది అని అనిపిస్తుంది. సో మరి ఇది ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అంటారు ఈ ఎలక్షన్స్లో? నేను అనుకుంటాం మేడం, పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా వైసీపీ టీడీపీ కన్నా సేఫ్ జోన్లో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఏ విధంగా సార్? ఈ 21 సీట్ల విషయంలో ఓకే, ఏయో ఓడిపోయే సీట్లు తీసుకోకుండా, ఎక్కడ పడితే ఆడ పిచ్చి పిచ్చి సీట్లు తీసుకోకుండా, తీసుకున్న వారికి హ్యాపీగా 21 సీట్స్ మంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నాయి, మంచి తీసుకున్నాడు. ఓకే, ఎక్కడ నాకు తెలుసు 1 అర తప్పక అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆయన కరెక్ట్గా ఎలక్షన్ చేసుకుంటే 60-70% సీట్స్ కొడతాడు. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది సార్, అంటే బేసిక్గా కొన్ని కాన్స్టిట్యుయెన్సెస్లో టికెట్లు అనౌన్స్ చేసే ముందు కరెక్ట్గా టీడీపీ నుంచి అటు జనసేనకి జంప్ అవ్వడము, అక్కడి నుంచి టికెట్లు తీసుకోవడం కూడా జరిగింది. అవన్నీ మనం అటు కాదు ఊహ ఏముంది సార్, కృష్ణా జిల్లాలో అదే కదా సార్ జరిగింది. ఎక్కడండి? కృష్ణా జిల్లాలో ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు, ఆయన ఎందుకు వెళ్ళాడు అదే మేడం చెప్పేది. ఆయన టీడీపీని ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మనకు తెలియదు. విచిత్రం ఏంటంటే సార్, ఇక్కడ ఒక పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకో పార్టీలోకి వెళ్తే ఆ అపోనెంట్ పార్టీలోకి వెళ్తారు. ఇప్పుడు వైసీపీ కూటమిలో ఉన్న పార్టీలోకి వెళ్ళిండు ఆయన. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా వెళ్ళి బాలశౌరి గారు టికెట్ తెచ్చుకున్నాడుగా, ఎంపీ టికెట్. అది ఓకే, నేను అదే అంటున్నా సార్, కూటమిలో ఉన్న దాంట్లో నుంచి ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకో. అదే నేను చెప్పేది రమ్య గారు, ఒక నిమిషం ఏనండి. ఇప్పుడు కూటమిలో నుంచి వెళ్ళాడు అంటున్నారు. ఆ కూటమిలో ఒక పార్టీ, నేను ఇప్పుడు వైసీపీలో 100 గ్రూప్స్ ఉన్నాయండి. ఒక గ్రూప్లో ఒకడు పడిపోవచ్చు. అక్కడ ఉన్న ఆయన సిస్టమ్ ఏందో, ఆయనకి ఎందుకు పడలేదో, పార్టీలో ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు. అది మీరు అడగాల్సింది బుద్ధప్రసాద్ గారు, నన్ను కాదు. నేను అనుకోవటం అక్కడ ఏదన్నా అని అక్కడ ఉన్న లోకల్ గ్రూప్స్తో ఏమైనా తగాదై ఉండొచ్చు, బుద్ధప్రసాద్ గారికి గొడవ పడి ఉండొచ్చు, దాంతో వెళ్ళుండొచ్చు.
వాళ్ళు సర్వే అంతే అంటారు. నేను అనుకుంటున్నా ఓకే. వాళ్ళ సర్వేల్లో కానీ కొంతమంది మాత్రము జనసేనలో చేర్చుకునే ముందులా సర్వే చేయించి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఆ సర్వేలో ఈయన పేరు వచ్చి ఉండొచ్చు, అందుకని తీసుకుండొచ్చు. ఇక్కడ ఏం జరిగిందో ఆల్రెడీ ఇది ఎందుకు అడగడం జరిగిందంటే సార్, ఆల్రెడీ ఒక టాక్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడుతున్న ప్రతి మాట చంద్రబాబు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ అనేసి చాలా మంది అంటూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటు నుంచి అటుపోయి టికెట్ తీసుకుని అక్కడ ఉండడము అనేది ఇటు జనసేనలో ఉన్న క్యాడర్ని దెబ్బతీస్తుంది. మాకు టికెట్లు వస్తాయి అని అనుకుంటే ఇచ్చిన 21లో మాకు రాకుండా మళ్ళీ అటు నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. ఎప్పటి నుంచో జనసేనకు వర్క్ చేసి మేమంతా ఎటుపోవాలి అన్న ఒక అసంతృప్తి ఉంటుంది. దానివల్ల క్యాడర్ సపోర్ట్ చేయదు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇటు చంద్రబాబు గారు ఆయనే వాళ్ళల్లో ఉన్న, ఇప్పుడు మీరు అన్నారు ఒక సీటు కోసం 10 మంది పోటీ పడుతున్నారు, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి ఈయనతో మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకొని ఇటు నుంచి అటు కొంతమందిని పంపించి అంత మనదే కూటమి ఇచ్చల్లో నీకు టికెట్ అక్కడి నుంచి వస్తుంది. అట్లా ఎవరు ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు చెప్పారు, నాకు తెలిసి ఇంకా ఎవరు లేరు పెద్దగా. ఇద్దరు లీడర్ది అదే పరిస్థితి. సో ఇట్లాంటివి జరగడానికి కారణాలు ఏంటి అనేది నేను అనుకోవటం, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరో స్క్రిప్ట్ చదువుతాడని. పవన్ కళ్యాణ్ గారు అనుకుందే చేస్తాడు, ఎవరు మాట వినడు, ఆయన ఏది చేయాలనుకున్నాడు చేస్తాడనే ఉంది. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా సార్. ఎందుకు ఎప్పుడేం పరిస్థితులు మారదండి, కూటమిలో పరిస్థితులు మారుతాయి, ఒకరు వినాల్సి వస్తుంది, ఒకరు తగ్గాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లా ఏమైనా జనరల్ గా మాటల్లో ఇప్పుడు ఒక ముగ్గురు కలిసి వెళ్తున్నప్పుడు జనరల్ గా ఏదైనా మీటింగ్స్ లో వాటిలో ఏదైనా తగ్గాలి అట్లా ఉంటుంది. కానీ నాకు తెలిసి ఈసారి పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ ఈసారి పవన్ కళ్యాణ్ 100% సపోర్ట్ చేస్తారండి. ఓకే. సో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలుస్తారంటారా? 21 నేను చెప్పను, కానీ మేజర్ అంటే ఆయన స్మార్ట్ గా అయితే టికెట్లు తీసుకున్నాడని అంటే తెలివిగా ఆలోచించాడు ఈసారి పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే ఓడిపోయే సీట్లు తీసుకోకుండా పక్కాగా గెలిచాయి, పక్కాగా స్ట్రాంగ్ గా ఉన్న టికెట్లు తెలివిగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి టికెట్లు తీసుకున్నారు. నా పర్సనల్ పక్కా నాకు కొన్ని అంటే నేను ఎన్ని ఏంటంటే ఒకటి చెప్పిన కాడి నుంచి వేరే వాళ్ళకి మనం శత్రువులు అయిపోతాం. పవన్ కళ్యాణ్ గారు పక్కా గెలుస్తున్నాడు. ఈ మాట ఇన్నిసార్లు అంటున్నారు కాబట్టి అడుగుతా సార్, ఆయన పక్కాగా గెలిచే సీట్లు తీసుకున్నారు అనేసి మీరు ఇప్పుడు 3 సార్లు అన్నారు. అంటే దానికి ఉద్దేశం జనసేనకి అక్కడ క్యాడర్ బాగుంది, ప్రజలలో జనసేన పార్టీ బాగా రీచ్ ఉంది, జనసేన గెలిచే అవకాశం ఉందనా, లేకపోతే కూటమిలో ఉన్న టీడీపీకి అభిమానులు ఎక్కువ మంది ఉన్నారనా? అంటే నేను చెప్పేది జనసేన ఓట్ బ్యాంకు ఎక్కువ ఉంది, జనసేనలో ఆ ప్రాంతంలో ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న ఆ కమ్యూనిటీ టీడీపీ ఓట్ బ్యాంక్, ఈ రెండు బేరీజ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాడు అనేది నా ఉద్దేశం. తెలివిగా. మీరు బాగా తెలివిగా చెప్తున్నారు సార్ దీనికి ఆన్సర్. అంటే నేను అడిగిన దానికి మీ ఆన్సర్ చాలా గొప్పగా ఉంది అసలు నిజంగా. సరే కాదు మేడం చెప్పింది మీరు, నేను తెలివిగా ఏం చెప్పట్లా. ఇప్పుడు నేను చెప్పేది స్మార్ట్ గా తీసుకున్నాను అదే అంది. ఆయన తెలివిగా టీడీపీ క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతాలు, ఆయన క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతాలు తెలివిగా చూస్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ తెనాలి ఉంది, ఆయన సామాజిక వర్గం ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం. టీడీపీ సామాజిక వర్గం ఎక్కువ, టీడీపీ హోల్డ్ ఉంది, జనసేన హోల్డ్ ఉంది, తెనాలి తీసుకున్నాడు. ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది సార్ నాకు ఇమీడియట్ గా, ఎందుకంటే ఇది ప్రజల్లో నడుస్తున్న మాట కాబట్టి అడుగుతున్నా నేను. ఎక్కడైతే టీడీపీకి టికెట్ ఇవ్వడం జరిగిందో టీడీపీ వ్యక్తికి, అక్కడ జనసేనకి క్యాడర్ కానీ లేకపోతే జనసేనకి ఫేవర్గా ఉన్న వ్యక్తులందరూ జనాలందరూ కూడా టీడీపీకి ఓటేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడైతే జనసేనకి టికెట్ ఇవ్వడం జరిగిందో ఇప్పుడు మీరు చెప్పినట్టు తెనాల్లో, అక్కడ టీడీపీకి కూడా క్యాడర్ ఉంది అండ్ ప్రజల్లో మంచి పేరుంది. సో కంపల్సరీ టీడీపీని గెలిపియాలనుకునేటోళ్ళు జనసేనకి ఓటు వేస్తారా? ముఖ్యంగా క్యాడర్ గురించి వేస్తారా? నేను అనుకోవటం ఈసారి ఈ పార్టీలన్నీ ఇవన్నీ ఏం చూడవు. ముందర మనం గవర్నమెంట్ రావాలా, వస్తేనే స్టేట్ సర్వే అయ్యిద్ది, అందరు సెట్ అవుతారు అనే దాని మీద ఈసారి ఎలక్షన్ జరిగింది. ఒకటి మేడం, మీరు అడిగిన పాయింట్, టీడీపీ ఓట్ బ్యాంకు జనసేన ట్రాన్స్ఫర్ అవ్వదని అంటున్నారు. ఎవరికి వేస్తాడు? వైసీపీకి వేస్తాడా? ఇంకేమున్నాయి పార్టీలో? కన్ఫ్యూజన్ లో చెప్పలేం కదా. కానీ అసలు జరగదు అది. వైసీపీ ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం కదా, వైసీపీ చాలా మంది అడిగారు. ఈస్ట్ వెస్ట్ జిల్లాలో కాపులు కొంతమంది యాంటీగా ఉన్నారు, అక్కడక్కడ ఆ అసమ్మతి సెగన్ పడుతుంది. సరే, అసమ్మతి సెగన్ పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఎవరో మాట్లాడుతున్నారు. సరే, రేపు టీడీపీకి వేరు, జనసేన వైసీపీకి ఎందుకు వేస్తారు? వేరు.
ఎందుకు ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి, అంటే మ్మ్. స్టేట్ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి, మహా మార్పు ఏముంటది, ఇదే ఉంటది, సరే వేసేద్దాం వేయరు అంతే కదా సార్. వైసీపీకి. అక్కడ మీరు ఇందాకే చెప్పారు, నేను ఎన్ని లాంగ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ చాలా స్మార్ట్ ఫెలోస్ అండి. ఓకే. వాళ్ళు వాడి పార్టీని Hmm. వాళ్ళ మనిషిని Hmm. గెలిపించుకుందాం అనుకుంటారు కానీ Hmm. గొడవలు ఉన్నా సెట్ అయిపోతాయి. ఓకే. ఓకే. వైసీపీకి అయితే ఏరు, టీడీపీ వాడు, జనసేన వాడు ఓకే. ఓకే. ఎక్కడ ఉంటాయి మీరు అన్నది చూస్తారా, అసమ్మతి ఎవరైతే టికెట్ రాలేదో ఆలేస్తారంటారు. టికెట్ రాలేదో వాళ్ళ గ్రూప్ వాళ్ళు వేయటం కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను బయటకు వచ్చినానండి. బయటకు వచ్చిందని చెప్పి వైసీపీ క్యాడర్ అంతా రాలేదు కదా నాతో. నా బంధువులో, నా స్నేహితులు, నా క్యాడరు ఒక 2000 మందో, 3000 మందో, 5000 మందో, ఇంకొంచెం పెద్ద స్థాయి లీడర్లు, బొత్స గారు లాంటి వాళ్ళు, కన్నా లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, గంటా గారు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే కొన్ని 10,000, 15,000 సొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఓకే. అట్లేదన్నా మారుతుంది కానీ ఒక వ్యక్తి బయటకు వెళ్తే పార్టీ ఓట్ ఏం చేంజ్ కాదు. ఓకే. సో కూటమిలో ఉన్న ఈ 3 పార్టీలు, అంటే కూటమి గెలిస్తే రేపు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మారబోతుంది అని అడిగితే మీరు ఏం చెప్తారు? అది ఇది ఇది నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత జరిగిన తర్వాత చెప్పగలను. ఇదంతా ఊహాజనితంగా మనం ఏం ఆన్సర్ చేయలేం కదా మేడం. నేను అనుకుంటాం, నేను అక్కడ ప్రాంతవాసిగా, రాజధాని ప్రాంతవాసిగా, ఆంధ్రప్రదేశ్ ఈ కూటమితో డెవలప్ అయ్యి బాగుండాలని అనుకుంటాను. నేను మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చి, కొంచెం స్టేట్ ఇండస్ట్రీస్ తెచ్చుకొని, అట్లాగే వెల్ఫేర్ కూడా నిజంగానే 100% పేదోడికి చేయాలి. పేదోడు చేస్తూనే అన్ని జాగ్రత్తగా రన్ చేసుకొని వెళ్ళటం. ఎవరు వచ్చినా స్టేట్ని డెవలప్ చేసుకోవాలా. నేను ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏందిరా అంటే, సోషల్ మీడియాలో కూడా చాలా మంది, ఇందాక నేను చూసే చాలా సోషల్ మీడియాలో కూడా అన్ని పార్టీలు ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఒకటి వదిలేరు, ఇన్ని సీట్లు వస్తున్నాయి. సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వాడు వైసీపీకి 120 సీట్లు వస్తున్నాయని చెప్పింది. అది చెప్పి అసలు ఆ రిపోర్ట్ బయటకు వస్తే వదిలినోడిని వాళ్ళు వదులుతారా? జనాలు కమెంట్ చేయమంటారా? చెప్పండి. నన్ను కమెంట్ చేయమనకండి అంటే వాళ్ళు వదులుతారా? ఎంత సిల్లీగా ఉన్నారు జనం అంటే, ఏదో ఒక ఫేక్ దాన్ని తిప్పుతున్నారు. ఓకే. ఇంకోటి కూడా చెప్తాను, పురంధేశ్వరి గారు అసలు ఆమె ఏం మాట్లాడపోయినా ఒక ముస్లిం మైనార్టీస్కి 4% రిజర్వేషన్ రద్దు చేస్తానంది పురంధేశ్వరి గారు, బీజేపీ ఈ కూటమి వస్తాని ఒక ఫేక్ తిప్పుతున్నారు. అది జరిగేదేనా? ఒకసారి ఒక రిజర్వేషన్ ఒక పిల్లలకు ఒక కమ్యూనిటీకి వచ్చాక అది మార్చడం అనేది జరిగింది. అసలు విన్నాం ఎక్కడైనా భారతదేశంలో మనం? అంటే ఈ సోషల్ మీడియా అనేది ఈ ప్రాంతాల మధ్యన, జనాల మధ్యన, కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషం లేసి ఒకళ్ళొకళ్ళు కొట్టుకునేలా చేస్తారు. ఓకే. అంటే వీళ్ళందరూ అసలు ముందర కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఆలోచించాలి. ఒకటి చేస్తున్నప్పుడు అరే జరిగిద్దా జరగదా, చదువుకున్నవాడు కూడా ఏమని అరే రే ఇది జరుగుతుందనే ఫీలింగ్ తెస్తే వచ్చేస్తున్నారు. సో ఫైనల్గా మీ గురించి అడగాలనిపిస్తుంది సార్ నాకు. మీ గురించి, మీ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరులో టీడీపీ నాయకులకి మీరు సపోర్ట్ చేయబోతున్నారా? ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఫస్ట్లీ నాది ఇప్పుడు నేనున్న కాన్స్టిట్యున్సీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ రమ్య గారు. ఎస్. నా ఫ్యామిలీ మెంబర్సే నాకు 400 ఓట్లు ఉంటాయి. ఓకే. నా ఎంప్లాయీస్ ఒక 700 మంది ఉన్నారు. నేను చదువుకుంది అక్కడ ముస్లిం స్కూల్లో. నా స్నేహితులు నేను పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఒక 500-600 మంది ఉంటారు. ప్రతి లైన్లో నా స్కూల్ పిల్లడు ఉన్నాడు. ఓకే. నేను ఇంకోటి నాకు ఎస్పెషల్లీ నాకున్న అదృష్టం ఏంటంటే, నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ వాళ్ళకి పనిచేశాను, జనసేన వాళ్ళకి పనిచేశాను, అందరూ పనిచేశాను. అంటే ఇప్పుడు ఏదైనా వచ్చారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది లేకపోతే ఏదైనా ఉద్యోగం కావాలా, చెప్పండి సార్. మరి మీరు వైసీపీలో ఉంటూ టీడీపీకి పనిచేసిన అంటే నేను ఏందో అనుకున్నా. ఓకే. అంటే నేను చెప్పేది, వాడికి ఏదైనా సమస్య ఉంది, సమస్య ఉన్నప్పుడు అది నిజంగా మనకి అది నిజం అనిపించినప్పుడు టీడీపీ అయితే మనకేంటండి, తప్పే ఉంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనిషి అది మనతో పాటు కలిసి పెరిగారు అందరూ, ఒక ప్రాంతంలో కలిసి పెరిగాం మేమంతా. నేను 100% నేను పనిచేశానని చెప్పడానికి 20 ఏళ్ళ నుంచి, నేను ఎంత పనిచేశానని చెప్పడానికి 20 ఏళ్ళ నుంచి టీడీపీ లేదు ఈ గుంటూరు ఈస్ట్లో. రేపు 20 ఏళ్ల తర్వాత గుంటూరు ఈస్ట్లో టీడీపీ జెండా ఎగిరిద్దని నేను అనుకుంటున్నా.
నా ఓకే. పని అనేది Hmm. గుంటూరు ఈస్ట్లో 20 ఏళ్ల తర్వాత Hmm. టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించి Hmm. అప్పుడు మళ్ళీ నేను ఏం పని చేశాను అనేది అప్పుడు జనాలు చెప్తారు. Hmm. నేను పార్టీకి పనిచేయాలా. ఓకే. ఈస్ట్లో ఈసారి Hmm. భరత్ రెడ్డి వచ్చాకే Hmm. అక్కడ టీడీపీ గెలిచింది అన్న పేరు తెచ్చుకోవాలి. నా పేరు తెచ్చుకోవాలా. Hmm. నాకు మా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు Hmm. బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నాడు. Hmm. నేను అనుకుంటాం నేను ఈసారి 20 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తున్నాను అనుకుంటున్నా. ఓకే. లోకల్ అభ్యర్థి ఫుల్ నసీర్ అహ్మద్ కాన్ఫిడెన్స్. నేను కాన్ఫిడెంట్గా నేను పని చేస్తానని అని చెప్తున్నాను. కాన్ఫిడెంట్ కన్నా నేను చేయగల నా స్కిల్స్ నాకు ఉన్నాయి. ఓకే. ఓకే. నేను ఎవరిని అబద్ధం చెప్పలేను. Hmm. నేను చేస్తానని చెప్తాను. ఓకే. గుంటూరు ఈస్ట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో Hmm. నేను 4వ జనరేషన్ ఆడ అందరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. ఎస్. నేనేందో ఏం చేస్తానో ఏదన్నా అంటే నిలబడతానో లేదా అందరికన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఈసారి నసీర్ అహ్మద్ ఈస్ట్ నుంచి నసీర్ అహ్మద్ని నా ఫ్రెండే అతను. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి నేను క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు. అంటే మేము ఒక ప్రాంతం వాళ్ళం కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు, టీడీపీ అన్నిట్లో ఉంటారు ఫ్రెండ్స్. అతన్ని ఆ నసీర్ అహ్మద్ని ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అతన్ని అభ్యర్థి ఉన్నాడో ఆయన్ని గెలిపించి నేను ఏం చేశాననేది టీడీపీ చెప్దాం అనుకుంటున్నాను నేను. ఓకే. ఓకే. దానికి అన్ని పార్టీలో కూడా అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. చూద్దాం ఏం జరిగింది జరుగుతుందో అనేది. ఇంకా చూద్దాం గాడ్ అంటారా? గ్రేస్, దేవుడి దయ. నేనైతే హానెస్ట్గా పనిచేస్తున్నా. ఓకే. అక్కడ పీపుల్ భరత్ అనేవాడు ఒక మాట చెప్తే వాడు వెనక్కి తీసుకోడు, వీడి వైపు నిలబడొచ్చు ఓకే. అనేది గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో 100% ఉందనేది నేను భావిస్తున్నాను. ఓకే సార్. సో వండర్ఫుల్ టాకింగ్ టు యూ. నిజంగా చాలా విషయాల్ని చాలా నీట్గా ఎక్కడ తడుముకోకుండా చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ముఖ్యంగా నేను ఫస్ట్లో చెప్పిన ఏదైతే ఇంట్రో ఉందో దాన్ని సార్థకం చేశారు మీరు, కరెక్ట్ చేసిండ్రు. ఓకే. సో యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా మాట్లాడినరు, చాలా మంచి టైం ఇచ్చారు మాకు. థ్యాంక్స్ అ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు చేస్తున్న వర్క్, మీరు సాధించాలనుకుంటున్న క్రెడిట్ ఏదైతే ఉందో ఈస్ట్ గుంటూరులో అది తప్పకుండా మీరు సాధించాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారుగా ముచ్చట బాగుందా అదన్నట్టు. సో కొన్నిసార్లు కొన్ని ఇంటర్వ్యూస్ నిజంగా చాలామంది ప్రజలు చూడాల్సిన ఇంటర్వ్యూస్ ఉంటాయి, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అలాంటి ఇంటర్వ్యూనే ఇది కూడా. ఇలాంటివి ఇంకెన్నో ఇంటర్వ్యూస్ మేము చేస్తూ ఉంటాం కాబట్టి మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.